ఇప్పుడు బాబా భక్తులకు ఆ, బాబా ఎంత ప్రాముఖ్యమో అంతే ప్రాముఖ్యంగా దత్తాత్రేయుని యొక్క స్థితిని చూస్తారు. ప్రతి బాబా భక్తునికి దత్తాత్రేయుడు, సాయిబాబా ఇద్దరు రెండు కళ్ళలాగా చూసుకుంటారనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకొక విషయము, ఇక్కడ బాబాను పట్టుకుంటే మిగతా దేవతల్ని, మిగతా పరిస్థితులన్నిటినీ వదిలేసి ఓన్లీ బాబానే పట్టుకొని బాబానే పూజిస్తారు అని వీళ్ళు ఒక భ్రమలో ఊహలో ఆ, ఉన్నారు. ఒక అబద్ధాలని భయంకరంగా ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు. బాబా చెప్పినది మూల సూత్రం ఏంటంటే, మన కుల సాంప్రదాయాలు ఉంటాయి. కొన్ని కుల సాంప్రదాయాలు అంటే కుల గురువు, కుల దేవత, మన తాత ముత్తాతల నుంచి మనం అవలంబించే సాంప్రదాయాలు ఉంటాయి. అవన్నీ కంపల్సరీ అవలంబించాలి. ఆ తర్వాత మీ ఇష్టదేవత, ఆ తర్వాత గురువు అని చెప్పారు. కానీ ఆయన మొట్టమొదటి స్థానం నాకివ్వండి అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆ కులదేవతను విస్మరించిన వాళ్ళను మళ్ళీ వాళ్ళని హెచ్చరించి ఆ కులదేవత ఆరాధనను చేపించారు. కుల గురువులకు ప్రాధాన్యత ఇస్తూ కుల గురువులను కొలవమని చెప్పారు. ఇంత అద్భుతమైన విషయాలని చెప్పిన బాబాను ఈరోజు చాలా దారుణంగా ఇది చేస్తా ఉన్నారు. ప్రచారం ఏమీ లేదండి. ప్రచారం అంటే మరి ఏం చేయాలండి? ఆయన ఏమో సినిమాలు చూసి చెప్పానంటున్నారు. మరి ఆయన చదవాలి కదా, పుస్తకాలు చదవాలి. మళ్ళీ 3 సార్లు చూశానని కూడా 3 సార్లు చూశాను, నాగార్జున సినిమా చూశాను అని మాట్లాడితే మరి ఇప్పుడు ఆయన పెద్ద ఆయన, మరి మనం అంటానికి బాగోదు. సినిమా చదివే శక్తి కానీ ఓపిక కానీ వాళ్ళకు ఉండాలి కదా. మరి చదవాలి కదా. మరి ఇప్పుడు విమర్శించాలన్నప్పుడు పుస్తకాలన్నీ చదవాలి, రిఫర్ చేయాలి. ఒక ఆయన ఉంటాడు, సగం పుస్తకం చదువుతాడు, అది కామత్లో ఉందంటాడు. అందులో కామత్వ పుస్తకంలో ఎక్కడా లేదు, ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇచ్చి పడేస్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు అమెరికాలో, ఆయన సత్యాన్ని అన్వేషించట్లేదండి. రంధ్రాన్వేషణ చేసే వాళ్ళకి సత్యం ఎక్కడ బోధపడుతుంది? అది కాదు పవన్ గారు. ఆవల నుంచి నిజాయితీతో చూడాలంటే ఆలోచన రహిత స్థితిలోంచి నువ్వు సత్యాన్ని అన్వేషించగలవు. గాని ఆలోచన పరిధిలోంచి నేనే గొప్ప అనే ఆలోచన పరిధిని తీసుకుని సత్యాన్ని ఎలా గ్రహిస్తారు చెప్పండి? ఒక్క నిమిషం. దీన్ని అంటే మాస్టర్ గారి టాపిక్ తీసుకొని రావాలి. బాబా గారి గురించి ఎక్కడెత్తినా సరే జనరల్ గా మీరు చూసుకుంటే ఇట్లాంటి సందర్భాన్ని మాస్టర్ గారు చాలా చక్కగా వర్ణిస్తారు. ఏమంటారంటే, ఒక వ్యక్తి కంట వాడు జీవితంలో నాకు డబ్బు కావాలని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడంట. వాడికి ఏం చేస్తారంటే, ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్లిపోయి, అరే బాబు ఈ రూమ్ లో చాలా నెంబర్ ఆఫ్ బంగారపు కడ్డీలు, వెండి కడ్డీలు ఉన్నాయి, ఇదిగో దీని తాళం ఇది తీసుకో, ఈ తాళం చెవి నువ్వు తీసుకో, నీకు ఎన్ని కావాలంటే అని నువ్వు పట్టుకెళ్ళిపోరా అంటారంట. అంటే అతడు, ఆ వ్యక్తి ఎంత అజ్ఞానంలో ఉన్నాడంటే వాడేమంటాడంటే, ఇదేంటి ఇందులో బంగారపు కడ్డీలు ఉన్నాయి, వెండి కడ్డీలు ఉన్నాయి, అది కూడా లెక్కలేనన్ని ఉన్నాయి అని చెప్తున్నారు. అట్లాంటి ఈ రూమ్ కి మీరు ఇంత చిన్న తాళం వేశారంటే మీరు అందులో పెట్టినటువంటి బంగారం అంతా నిజమో కాదో, మీరు నన్ను మోసం చేస్తున్నారేమో అని ఇంటెన్షన్ లోకి వెళ్తాడంట. అయితే ఈ పుణ్యకాలం అంతా గడిచిపోయినట్టు ఈ లోపల ఆ రాజ్యంలో ఉన్నటువంటి భటులు వచ్చి వీడిని తీసుకెళ్లిపోయి, అంటే వీడి చేతిలో ఉన్న తాళాన్ని చూసి వీడి ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చాడన్న ఇంటెన్షన్ తో వాడిని తీసుకెళ్లిపోయి జైల్లో పడేశారు. ఇప్పుడు ఒక జీవి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. ఆ సమయం మొత్తం కూడా ఇట్లాంటి రంధ్రాన్వేషణలు చేస్తూ కూర్చుంటే చివరికి మిగిలేదు రంధ్రమే తప్పించి ఇంకేం చెయ్యొచ్చండి. మనం ఇప్పుడు బాబాని విమర్శించండి, విమర్శించకపోతే అలాగే ఎవరికన్నా హక్కు ఉంది. విమర్శ చేసే హక్కు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇక్కడ పోనీ చదవాలి, చదివి చెయ్యాలి. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉంటాడు, ఒక ఆయన పెద్ద ఆయన ఏమంటాడు, నేను సాయి సచరిత్రని చదవలేదండి అంటాడు అని మళ్ళీ సాయిబాబాను విమర్శిస్తూ ఉంటాడు. మరి చదవనప్పుడు నువ్వు ఎలా విమర్శించే హక్కు ఉంది? ఈయనేమో సినిమాలు చూసేమో బాబా వారిని విమర్శించాలంటే ఎట్లా కుదురుద్ది? నేను సాయిబాబా సచరిత్ర చదివాను. విమర్శ కూడా చేయట్లేదు. అవతలే పొళ్ళన్నా చాలా నయ్యం. వాళ్ళకి ఒక మోటివ్ ఉంది కాబట్టి వాళ్ళు అదన్న చేస్తున్నారు. ఈయన ఏంటంటే ఆయన మహానుభావుడు, ఆయన అన్నిని కానీ పూజించొద్దు. ఆయన గొప్ప యోగిగా, గొప్ప సాధువుగా అన్ని చేస్తారు ఆయన. బట్
పూజకు మాత్రం అర్హుడు కాదు ఆయన. ఆహా, ఎందుకంటే ఇంకో ఆయన వేషధారణ, ఆయన పలికిన ఒకటి రెండు మాటలు అవి పట్టుకుని ఆయన మనకి సంబంధించిన ఇంకొకటి వాళ్ళు కాదు అంటే కాబట్టి. వేషధారణ అంటే నాకు ఇంకో మాట గుర్తొచ్చింది. ఈ గురువు గారు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో ఆయన చెప్పారుగా, నాకు ఆల్రెడీ నేను ఈ కాషాయం రంగు దిద్దు కట్టుకున్నాను, నాకు ఒక సిక్కు ఉంది, నా చెవులకి దిద్దులు ఉన్నాయి అని చెప్పి. అసలు నిజంగా జనరల్ గా వ్యాస భగవానుడు ఏ శాస్త్రంలోనూ ఇట్లా ఉంటే గురువు అని చెప్పి చెప్పలా మరి. ఓ దానికి అలాగే అందామండి. మరి బాబా వారికి కూడా చెవులకి కమ్మలు ఉన్నాయి కదా, బాబా వారు కూడా కాషాయం వేసుకున్నారు కదా, ఆయనకి చెవులకి చిల్లులు ఉన్నాయి, ఆయనే కాషాయం బట్టలు కట్టుకున్నారు. సాయి సత్యం స్వయంగా ఉంటది. నిరంతర అగ్నిహోత్రాన్ని పెట్టారు, తులసి కోటని స్థాపించారు. ఎవరికి దమ్ముందండి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక మసీదులో అగ్నిహోత్రాన్ని, ఒక మసీదులో తులసి కోటని పెట్టి, తులసి కోట అగ్నిహోత్రం ఒక ఇస్లాంకి ప్రతీక అండి. ఇంకొకటి ఉందండి, అక్షయోపనిషత్తు పెట్టుకోమన్నారు, గోపాల కులోత్సవం చేయమన్నారు. అన్ని చెప్పిన వ్యక్తిని మీరు వారు ఇందాక సాయి గారు చెప్పినట్టు ఏంటంటే ఆయనకు పరిధి లేదు, ఆయన విశ్వవ్యాప్తమైన వ్యక్తి. ఆ పరిధిలో ఎందుకు నిర్ణయిస్తారండి? ఇంకొకటండి, ఇంకొక టాపిక్ అండి. ఇక్కడ అక్షోపనిషత్తు అని మనకి ఉపనిషత్తుల్లో అక్షోపనిషత్తు అని ఒకటి ఉంది. అందులో ఈ అవధూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భూమికల గురించి వర్ణిస్తారండి. అందులో పై స్థాయిలో ఉన్న భూమికి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి సజాతీయ విజాతీయ రహితుడు, ఆయన ఏ జాతికి ఉండదు ఆయన. అసలు అవధూత అనేటువంటి దాంట్లోనే మన గురుగీతలో చెప్పబడి ఉంటుందండి. అదేంటంటే అక్షరత్వ ధ్వరేణ్యత్వ దూత సంసార బంధన తత్వమస్యాది లక్ష్యత్వ అవధూత ఐతీర్యత అనేటువంటిది అవధూత యొక్క లక్షణం చెప్పబడి ఉంది అవధూత గీతలో. అంటే ఏంటంటే అక్షరత్వ అంటే అసలు క్షరము కానటువంటి వాడు, నిజంగా అవధూత రూపంతో ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి తత్వము క్షరము కానటువంటిది, నశింపలేనటువంటిది. క్షరం అంటే ఏంటి? నశించదగినది. అటువంటి నశింపగానటువంటి తత్వము అవధూత తత్వము. ధ్వరేణ్యత్వ అంటే ద్వైతాన్ని కలగనటువంటిది, అసలు తాను ఎప్పుడు ఒక్కటిగానే ఉన్నట్టు, అసలు నిజంగా పరబ్రహ్మ అసలు మూల నిజతత్వంలో ఉన్నటువంటిది ఒక్కటిగానే. ఆ ఒక్కటిగా ఉన్నటువంటి మూలతత్వం అనేకమైపోయి ఇన్ని దేవతా రూపాలుగా, ఇన్ని గురు స్వరూపాలుగా వచ్చింది. కానీ బ్రహ్మావధూత స్థితిలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ యొక్క మూలతత్వమే నిరంతరం ఏకంగా ద్వైతం అనేటువంటి మాట ప్రసక్తి లేకుండా ఉంటుందంటే తాను పరబ్రహ్మ అదే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పినట్టు తాను పరబ్రహ్మ అనేటువంటి స్థితిలో ఉంటాడు. ధూత సంసార బంధనాత్, మనందరికీ ఉన్నటువంటి సంసారాలు, బాంధవ్యాలు, మాలిన్యాలు, లేకపోతే వ్యసనాలు, ఇట్లాంటివన్నీ అతనికి ఏవి అంటవు ఉండవు. ఇప్పుడు ఈ గురువు గారే చెప్తున్నారు కదా బాబా వారు అవధూత అని. అట్లాంటి ఆయనకి ఈ అవధూత గీతలో చెప్పబడినటువంటి శ్లోకం తెలియదా? అక్షరత్వ ధ్వరేణ్యత్వ దూత సంసార బంధనాత్ తత్వ అంటే తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ, ఇట్లాంటి వాక్యాలన్నిటికీ కూడా తాను రూపమై ఉండాలి అవధూత. మీరు సాయి సచరిత్రలో తీసుకోండి, కుక్క రూపంలో నేనున్నంటాడు పిల్లి. మీరు ఇంతవరకు మీరు చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి గురువులు చాలా మంది కూడా తాను వివిధ దేవతా స్వరూపాలుగా దర్శనమిచ్చారు. కానీ కుక్కగా, వేరే మనిషిగా, పిల్లిగా, పందిగా, ఆఖరికి మలంలో ఉన్నటువంటి క్రిమిని కూడా నేనే అని చెప్పుకున్నటువంటి ఒకానొక సద్గురు ఒక్క షిరిడి సాయినాథుడు మాత్రమే. అంతే. ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రాక్టికల్ గా నిరూపణ చేశారు. ప్రాక్టికల్ నిరూపణలు నిజంగా మనం ఎవరి దగ్గర చాలా తక్కువగా అరుదుగా చూస్తామన్నమాట. అంటే జనరల్ గా ఇట్లాంటి ప్రాక్టికల్ అనుభవం అనేటువంటిది రావాలి, చేయాలి అని అంటే అసలు ఆ యొక్క సాధకుడు లేకపోతే శిష్యుడు ఎంతో కొంత జీవితంలో సాధన బాగా చేసి ఉండాలి. కానీ అతని యొక్క పరిపాకం ఏంటి అనేది కూడా చూడకుండా బాబా వారు ప్రతి సామాన్యుడికి, ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, ఒక కుష్టి వ్యాధి రోగికి ఆయన ఒక అనుభవాన్ని ఇచ్చాడు. అదే ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ఒక ఉపాసి మహారాజ్కి ఆయన ఒక అనుభవాన్ని ఇచ్చాడు. లక్ష్మీబాయి షిండేకి ఆయన ఒక అనుభవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఉపాసి మహారాజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన బాబా వారి దగ్గరికి రావడానికన్నా ముందే సర్వికల్ప సమాధి స్థితిని పొందినటువంటి ఆయన కూడా బాబా వారు హిందువా ముస్లిమా అనేటువంటి వ్యత్యాసంలో ఎప్పుడూ చూస్తూనే ఉన్నటువంటి స్థితి ఆయనది కూడా చాన్నాలు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే సవికల్ప సమాధి స్థితి అనేటువంటిది మనకి అత్యున్నతమైనటువంటి స్థితి కానే కాదు. ఆ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఇట్లాంటి ద్వైతాలలో పడుతూనే ఉంటాడు. అతనిని కూడా ఉద్ధరించాలి అని అంటే ఒక సద్గురువే. అట్లాంటి ఉపాసి మహారాజ్ బాబా వారిని ఒప్పుకొని అంగీకరించిన తర్వాత కూడా
పిల్లి రూపంలో ఆయన ఎదురుగా వచ్చినటువంటి కుక్క రూపంలో ఉన్నటువంటి బాబావారిని గుర్తుపట్టలేకపోతారు ఆయన. బాబావారు ఆయన బాబావారి దగ్గరికి ఆహారం తీసుకొని వెళ్ళి సమర్పిస్తూ ఉండేవాడు ప్రతిరోజు. బాబావారు అంటారు, నువ్వు నా దగ్గర వరకు రావాల్సిన అవసరం లేదు అంటే, ఎందుకు అంటే నేను ఆల్రెడీ నీ దగ్గర కుక్క రూపంలో వచ్చాను, నువ్వు నన్ను తన్ని తరిమేశావంటారు. ఇక అంతకు మించినటువంటి ఆత్మస్థితి మన శాస్త్రాల్లో చెప్పబడలేదు ఎక్కడ. అవునండి, చెప్పేటువంటిది అదే. ఇక్కడ ఇంకో మాట యాడ్ చేస్తానండి, ఇంకొక మాట యాడ్ చేస్తాను. ఇప్పుడు బాబా వారు ఎవరు అనే దాని గురించి చెప్పగలగాలి అంటే మెహర్ బాబా వారు చెప్తారు కదా, ప్రపంచం మొత్తం మీద అదే బాబా వారు అత్యున్నత స్థితిలో ఉన్నారు, ఆయన గురించి నేను తెలుసుకున్నట్టు గనక మీరు తెలుసుకుంటే అసలు ఈ సృష్టి మొత్తానికి సృష్టికర్త ఆయనే అనే విషయం మీకు తెలుసు అని అంటాడు కదా ఆయన ఇంకొక స్టేట్మెంట్ కూడా అంటాడు. అసలు బాబా వారి నిజస్థితి ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, అది ఒక్క ఉపాసని బాబా వారికి మాత్రమే తెలుసు అంటారు. అంత అత్యున్నత స్థితిలో ఉన్నారండి అది. ఇంకోటి మెహర్ బాబా వారు ఒక యాడ్ ఆన్ మీ పాయింట్ కి ఇంకోటి ఏంటంటే, మెహర్ బాబా వారు ఇంకోటి ఏమంటారంటే, ఈ ప్రపంచం మొత్తాన్ని నిరంతరం కూడా 72 మంది గురువులు పరిపాలిస్తూ ఉంటారంట. ఆ 72 మంది ఆ గురు కూటమికి కూడా 5 గురువులు నిరంతరం ఒక అధ్యక్షతని వహిస్తారు. ఆ 5 గురువుల్లో కూడా ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్ షిరిడి సాయినాథుడు అని చెప్పి మెహర్ బాబా వారు చెప్తారు. అంటే సామ్రాట్ ఒక బ్రహ్మజ్ఞాని మాత్రమే ఇంకొక బ్రహ్మజ్ఞానిని గుర్తించగలడు. అవును కానీ వారు గుర్తించలేరు, అంతే ఈ స్వామివారి మాటల్లో మనం తెలుసుకోగలిగింది. అంతే కదండి. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు నువ్వు రేపు వచ్చి నన్ను పూజించుకో అని ఎందుకు చెప్తాడు ఆయన? ఈ విషయాన్ని బాబా చెప్పారు, రమణ మహర్షి చెప్పారు. రమణ మహర్షి దగ్గరికి ఒక ఫారినర్ వచ్చి నన్ను శిష్యుడిగా అంగీకరించమంటే, నాకు గురుత్వం వహించేటువంటి స్థితి లేదని చెప్తారు. అంటే ఆయన గురుత్వం వహించే స్థితి లేదని కాదు ఆయన ఉద్దేశం, దానికి అవసరం లేదు, ఆ స్థితిని అలా అనుకునేవాడు అసలు గురువే కాదనే ఉద్దేశంతో ఆయన అలా చెప్పారు. అంటే బాబా కూడా ఇండైరెక్ట్ గా అదే చెప్పారు, ఎవర్రా గురువు అనేది, ఎవర్రా నా శిష్యులు అనేది, అర్హత ఉన్నవాడు ఎవడు అని. ఒక్క నిమిషం అంటే, ఇప్పుడు మన ఋషులు కావాలంటే లలితామాత ఫోటో చూడండి, నవబ్రహ్మలందరూ కింద ఉంటే సృష్టికి ఆది పురుషుడైనటువంటి సదాశివుడు మంచంలాగా ఉంటే ఆ సదాశివుని మీద కూర్చోబెట్టారు రాజరాజేశ్వరుని. అటువంటి మన ధర్మంలో అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మా అమ్మవారిని గురించి అలా చెప్తున్నప్పుడు త్రిపుర రహస్యంలో ఉన్న దత్తాత్రేయుని గురించి కూడా ఆయనకి తెలిసి ఉండాలి కదా, అమ్మవారి గురించి ఆయన అంత బాగా. అంటే ఇంకోటి, త్రిపుర రహస్యం వరకు కూడా అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు నిజంగానే. ఇక్కడ అసలు అంటే వారికి అవగాహన లోపము ఎంత బాగా ఉందనేటువంటిది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నేను వివరాల్లో తర్వాత వెళ్తాను, కానీ అసలు ఆ స్వామి పెట్టుకున్న పీఠమే అమ్మవారి పీఠం. అది నేను అనేది కూడా అదేనండి. ఇప్పుడు అమ్మవారి పెట్టుకున్నటువంటి అతనికి అమ్మవారి తత్వం ఆ మాత్రం తెలియకుండా పోయిందా? ఎందుకు అనంటే, మళ్ళీ పైగా సాయి సచరిత్ర 3 సార్లు చూశాను అనేటువంటి విషయం కూడా వారే చెప్తూ ఉన్నారు. సరే, ఇక మనం వివరంలోకి వెళ్ళిపోతే ఏంటంటే, లలితా తత్వం అంటే ఈవెన్ లలితా సహస్రనామాల ద్వారా కూడా లలితా తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎవరు బాబా వారిని తిరస్కరించరు. వారు శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నటువంటి ఉదాహరణలను తీసుకుంటాను. అసలు నిజం చెప్పాలనంటే ఈ కాలంలో శ్రీ విద్య షిరిడి సాయినాథుడి ద్వారానే అందుతుంది. ఎందుకు అందుతుంది అనంటే, ఈ శ్రీ విద్య గురించి మీరు తెలుసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో మనం ఈ యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నటువంటి ఈ కాలంలో శ్రీ విద్యగా ఆచరించాలి, ఉపాసన చేయాలి అని అంటే చాలా మంది వల్ల జనరల్ గా జరగదు. ఎందుకనంటే అందులో మనం చూసుకుంటే కింద నుంచి, ఇప్పుడు శ్రీచక్రాన్ని మీరు చూసుకుంటే కింద నుంచి పైన వరకు ఇన్ని ఆవరణలు అనేటువంటి నవావరణ పూజ అనేటువంటి పద్ధతి ఉంటుంది. పైన ఉన్నటువంటి మూల బిందువు చుట్టూ త్రికోణం అనేటువంటిది ఉంటుంది. ఆ త్రికోణం ఏదైతే ఉంటుందో అవి త్రిశక్తులమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకి ప్రతీక. ఈ 3 కలిసేటువంటి సెంట్రల్ పాయింట్, దీన్నే ఈక్వలిబ్రియం స్టేట్ అంటారు. ఆ ఈక్వలిబ్రియం స్టేటే మూల బిందువు. ఆ మూల బిందువే లలితా పరాభట్టారిక అనేటువంటి విషయం చెప్పబడి ఉంటుంది. ఆ లలితా పరాభట్టారి యొక్క నిర్గుణ తత్వాన్ని చూపించడానికి అక్కడ మూల బిందువుని చూపించడం జరుగుతుంది. సరే, అసలు సాయి సచ్చరిత్రలో శ్రీ విద్యకి సంబంధించినటువంటి రిఫరెన్స్లు ఏమన్నా ఉన్నాయి అంటే, ఒకటి మీరు చూడాల్సింది, అసలు సాయి సచ్చరిత్రలో చెప్పిన తత్వం మొత్తం కూడా శ్రీ విద్యా తత్వమే. అందులో మీరు చూసుకుంటే బాబా వారు 3-4 అధ్యాయాల్లో మనము ఆచరించవలసినటువంటి సాధనా మార్గాన్ని చెప్తారు. అందులో బాబా వారు చెప్తూ ఏమంటారంటే, మీరు నిరంతరం నిర్గుణ చైతన్యాన్ని ధ్యానించండి అంటారు. నిర్గుణ చైతన్యాన్ని ధ్యానించలేని పక్షంలో
నా యొక్క స్వరూపాన్ని నఖశిఖ పర్యంతము మీరు చూస్తూ ఉండండి, దాన్ని ధ్యానించండి అంటారు. అప్పుడు ధ్యానింపబడేటువంటి నేను, ధ్యానించేటువంటి నీవు, ఈ రెండిటికి ఉన్నటువంటి ధ్యాత అంటే ధ్యేయం చేసే ఏదైతే పని. ఉందో ఈ మూడు కూడా ఏకమైపోతాయి. ఈ మూడు కూడా ఏకమైపోయి త్రిపుటి నశిస్తుంది. త్రిపుటి నశించి తద్వారా మీరు నిర్గుణ చైతన్యాన్ని అనుభవించగలుగుతారు అనేటువంటి విషయాన్ని బాబావారు చెప్తారు. అసలు శ్రీ విద్య సంబంధించినటువంటి శ్రీ విద్య ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యం మొత్తం ఈ రెండు మాటల్లోనే ఉంది. అదేంటంటే శ్రీ విద్య ఎవరు చేసినా, లలిత అమ్మవారిని ఎవరు పట్టుకున్నా సరే త్రిపుటి నశించడానికి చేసుకునేందుకు పట్టుకునేదే. ఈ శ్రీ విద్యలో శ్రీచక్రంలో ముఖ్యంగా శ్రీచక్రార్చనలో మీరు కింద నుంచి పైన ఉన్నటువంటి మూల బిందువు వరకు మీరు వెళ్తే ముందు గణపతి ఆరాధనతో మొదలవుతుంది. ఆ తర్వాత అమ్మవారి బాలా త్రిపుర సుందరి మంత్రం ఉంటుంది. ఆ తర్వాత అట్లా ఒక్కొక్క మంత్రం అనేటువంటి పంచదశి, షోడశి అట్లాంటి కొన్ని మంత్రాలు అనేటువంటివి అందులో ఉంటాయి. ఆ మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత శ్రీ విద్యలో చేసేది ఏంటంటే శిష్యుడికి ఇచ్చేటువంటిది గురుపాదుకలు. బాబు నీవు ఇక నుంచి ఈ గురుపాదుకలే సర్వస్వము అనుకొని పూజించాలి. ఇదే అమ్మవారు, సకల గురుమండల రూపిణి, సకల దేవతా స్వరూపిణిగా నీవు అమ్మవారిని పూజించాలి. అది ఈ గురుపాదుకల్లోనే నువ్వు పూజించుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రీ విద్యలో చెప్పబడుతుంది. ఇప్పుడు మీరు బాబావారి మందిరానికి, ఏ మందిరానికైనా వెళ్ళండి, మీరు చూస్తే అన్ని చోట్ల కూడా మీకు కనిపించేటువంటి గురుపాదుకలే. బాబావారు చెప్పింది కూడా గురు పూజే. ఆయన చెప్పింది ఈ పాదుకలు ఆది మధ్యాంతరహిత పాదుకలు అని ఒక ఫోటో సంఘటనలో బాబావారు అంటారు కదా, ఒకళ్ళు ఫోటో తీయడానికి వచ్చినప్పుడు ఆ పాదుకలు తప్పించడంలో ఏం పడవు, ఆ పాదుకల్ని ఏ వచ్చినాయి ఏంటి బాబా అంటే అవే కదా ఆది మధ్యాంతరహిత పాదుకలు, అవి ఆ పాదుకలే కదా కావాల్సింది అన్నట్టు చెప్తారనమాట. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువు అనేటువంటి వాడు ఒక తత్వము. ఆ తత్వము మనం ఈ జీవాత్మ ఆ తత్వాన్ని పట్టుకుంటే ఇందులో చెప్పబడినటువంటి మూల బిందువు చేరుకుంటాం. అసలు ఈ త్రిపుటి నశించడం అంటే ఏంటంటే శ్రీ విద్యలో ఉన్నటువంటిది మనం కింద ఉన్నటువంటి ఈ అన్ని ఉపచారాలు, అన్ని మంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ పై వరకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ త్రికోణం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అవే ఏంటంటే సత్వరజో తమో గుణాలకి ప్రతీకం. మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా ఈ మూడిట్లోనే ఉంటాయి. బాబావారు చెప్పినట్టు ధ్యానింపబడేటువంటి నేను అనేటువంటిది జ్ఞానానికి చిహ్నం. ఈ ధ్యానము అనేటువంటి ప్రాసెస్ అంటారనమాట ఆయన. అదేంటంటే మనం చేసేటువంటి క్రియ, ఇచ్ఛాశక్తి, అట్లానే మనం ఆయన ఏమంటారంటే ధ్యాత, ధ్యేయము, ఈ ధ్యానింపబడేటువంటి నేను, ఈ మూడిట్లోనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అనేటువంటి మూడు కూడా ఉన్నాయి. ఆ మూడు నశించి మూల బిందు స్థితికి మీరు చేరుకుంటారు అనేటువంటి విషయం బాబావారు చెప్తారు. అసలు శ్రీ విద్య అదే, అసలు శ్రీ విద్యా సారాంశం మొత్తం అదే. ఇక శ్రీ విద్యా పరంపరలో ఉన్నటువంటి గురువులు అంటే ఏదో ఒక గ్రామ దేవతకు సంబంధించిన పీఠాన్ని పెట్టేసేసుకొని నేను ఒక గొప్ప పీఠాధిపతిని అని పబ్లిసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు కాదు వాళ్ళెవరు. నేను చెప్పేటువంటి వాళ్ళు శ్రీ విద్యలో ప్రామాణికమైనటువంటి గురువులు ఉన్నారు. వాళ్ళలో మీరు ముఖ్యంగా తీసుకుంటే స్వప్రకాశానంద అవధూత అనేటువంటి అవధూత గురించి మీరు చూస్తారు. ఎక్కడ మనకి విశాఖపట్నానికి దగ్గరలో పిఠాపురం ఇటువైపు క్రాస్ చేస్తే అనకాపల్లి అనేటువంటి ప్లేస్ కనబడుతుంది. ఈ శ్రీ విద్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా మందికి కూడా అందరూ సందర్శించేటువంటి ప్లేస్ అది. అనకాపల్లి దగ్గర దేవీపురం అని ఉంటుంది. ఆ దేవీపురంలో ఒకానొక సమయంలో సుప్రకాశానంద అవధూత స్వామి వారు అనేటువంటి ఒక గొప్ప అవధూత ఉన్నారు. వారిది మనకి మహావతార్ బాబాజీ వారి దగ్గర నుంచి ఇటు నాద సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి పరంపర, అది శ్రీ విద్యా పరంపర. ఆ స్వామి వారి సిద్ధింపజేసుకోలేని మంత్రం లేదు. ఆ వారి యొక్క శిష్యుడైనటువంటి అమృతానందనాథ సరస్వతి అనేటువంటి ఒకనొక శిష్యుడు వారికి ఉన్నారు. ఇప్పుడు మనకి బయట ఉన్నటువంటి కాలంలో శ్రీ విద్య అందరికీ అందుతుంది వీరి ద్వారానే. ఇప్పుడు ప్రస్తుతం వారు భర్మీభూతులయ్యారు, వారు శరీరంతో లేరు. సుప్రకాశానంద అవధూత స్వామి లేరు, వారి యొక్క శిష్యుడు అయినటువంటి అమృతానందనాథ సరస్వతి స్వామి వారు కూడా లేరు. ఇద్దరు లేరు, శరీరంతో లేరు. అయినప్పటికీ కూడా వారు ఉన్నటువంటి సందర్భంలో సుప్రకాశానంద అవధూత స్వామి వారు వారి యొక్క జీవితంలో చెప్పినటువంటి మాట ఏంటంటే షిరిడి సాయినాథుని అర్థం చేసుకోవడం అందరి తరం కాదు. ఆయన వారి యొక్క శిష్యులను తీసుకొని షిరిడి కూడా వెళ్ళడం జరిగింది. షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ ఏం జరుగుతుందంటే భక్తులందరూ బాబా వారి సమాధి దర్శనం చేసుకుంటే వీరు రానప్పుడు వీరు అంటారు అనమాట, ఎందుకు వెళ్ళలేదు మీరు, అక్కడికి ఎందుకు రాలేదని శిష్యులు అడిగితే స్వామివారు అంటారు ఏమనంటే ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఏంటి అనే స్థితి ఏంటి అనేది నాకు తెలుసు, అక్కడి వరకు రావాల్సినటువంటి అవసరం నాకు లేదు, అది మీకు అందరికీ అవసరమైనటువంటి విషయం చెప్తారు. అంతేకాకుండా షిరిడి సాయినాథు నా అన్నగారు అనేటువంటిది శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నటువంటి అవధూత అయినటువంటి సుప్రకాశానంద అవధూత స్వామి వారు చెప్పారు. అంతేకాకుండా వారి తర్వాత వచ్చినటువంటి శిష్యుడు అమృతానందనాథ సరస్వతి గారు కూడా శ్రీ విద్యకు సంబంధించినటువంటి ఒక ప్రామాణికమైనటువంటి కొన్ని గ్రంథాలని వారు కొన్ని డిస్కోర్సెస్ ని ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఒక గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అందులో వారు మాట్లాడుతూ
మాట్లాడుతూ దత్తాత్రేయ సాంప్రదాయం అనేటువంటిది ముఖ్యంగా అసలు చెప్పేదంతా శ్రీ విద్య. ఈ శ్రీ విద్య దత్తాత్రేయ సాంప్రదాయం రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. అట్లాంటి దత్తాత్రేయ సాంప్రదాయంలో కొంతమంది సద్గురువులు దత్తాత్రేయ అవతారాలుగా వచ్చారు. వాళ్ళలో షిరిడి సాయినాథుడు ఒకడు అనేటువంటి విషయం శ్రీ విద్యా పరంపరాంతర్గతంగా కూడా అంగీకరింపబడి ఉన్నది. అట్లాంటప్పుడు ఏదో పొట్టకూటి కోసం ఇట్లా గ్రామ దేవతల పీఠాలు పెట్టుకునేటువంటి వాళ్ళు తత్వంలోకి వెళ్ళి ఇట్లాంటి తత్వాన్ని అన్వేషించకుండా రంధ్రాన్వేషణ చేస్తూ మాట్లాడేటువంటి మాటల్ని ఎవ్వరూ ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. లలిత తెలిస్తే సాయి అర్థం అవుతాడు, సాయి తెలిస్తే లలిత అర్థం అవుతుంది. లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి ప్రతి నామానికి అర్థం సాయి సచ్చరిత్రలో కనబడుతూనే ఉంటుంది. సర్వావస్థ వివర్జిత, అన్ని అవస్థల్ని విడిచిపెట్టినటువంటి దాన, అన్ని అవస్థల్ని విడిచిపెట్టినటువంటి బాబావారు. ఆయన ఏ అవస్థలో చెప్తాం. ఇంకొకటి సర్వ దేవతా స్వరూపిణి అనేటువంటి మాట కూడా ఉంటుంది అమ్మవారికి. సకల దేవతా రూపాలుగా బాబావారు దర్శనమిచ్చారు. ఇక మూడవది ఏంటంటే సర్వ గురుమండలం మొత్తానికి కూడా అధిపతి అమ్మవారు. మీరు బాబావారి సచ్చరిత్రలో చూస్తే ఏ గురు సాంప్రదాయానికి సంబంధించిన శిష్యుడు బాబావారి దగ్గరకు వచ్చినా సరే ఆయా గురువులు వాళ్ళ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి గురువుల రూపాలు బాబావారిలో కనిపిస్తూ ఉండేటువంటివి. సకల గురుమండల రూపిణి అమ్మవారు ఎట్లానో సకల గురుమండల రూపిణి షిరిడి సాయినాథుడు. అట్లా బాబావారికి ఇటు ఈ మార్గంలోనూ ఉన్నది. ఇంకొకటి నాద సాంప్రదాయం అనేటువంటిది కౌల మార్గం. ఈ కౌల మార్గంలో కూడా సాయినాథుడికి రిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు ఇటు నాసిక్ వైపు వెళ్ళిపోయి చూసుకుంటే ఈ కౌల మార్గంలో వచ్చినటువంటి నాద సాంప్రదాయకులైనటువంటి అవధూతలు కొంతమంది ఉన్నారు. మాధవనాథ్ మహారాజ్ అని, అట్లనే గోపాల్ దాస్ మహారాజ్ అని, డోండీరాజ్ మహారాజ్ అని కొంతమంది అవధూతలు ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఇందులో ఒకనొక అవధూత అయినటువంటి, అంటే ఆ అవధూతల్లో మనకి గోరక్షనాథుడి దగ్గర నుంచి వచ్చినటువంటి నవనాథ పరంపరలో వచ్చినటువంటి మాధవనాథ్ మహారాజ్ అనేటువంటి ఆయన చాలా గొప్ప అవధూత. ఆ అవధూత చెప్పారు ఇప్పుడు నాద పంచాయతనం అనేటువంటిది ఒకటి ఉంది. అప్పటి కాలంలో నవనాథులు ఎట్లా అయితే ఉన్నారో ఇప్పటి కాలానికి నాద పంచాయతనం అనేటువంటిది ఒకటి ఉంది. అందులో ప్రప్రబదములు షిరిడి సాయినాథుడు ముల్లోకాలకి ఆదినాథుడు ఆయన అనేటువంటి విషయం చెప్పారు. అంతేకాకుండా మనకి ఇది చూసుకుంటే బాబావారి లీలామృతంలో, సాయి లీలామృతంలో కనబడుతుంది. రామ్మార్తి మహారాజ్ అనేటువంటి ఒక స్వామి మహాత్ముడు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ రామ్మార్తి మహారాజ్ది కూడా ఈ నాద సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి వారు కూడా చెప్తారనమాట. ఈ నాద సాంప్రదాయంలో ఆదినాథుడు షిరిడి సాయినాథుడు అని చెప్తారు. ఆదినాథుడు అంటే ఎవరు? సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారే. ఇంతమంది మహాత్ములు ఇట్లా శ్రీ విద్యాంతర్గతంగా ఉన్నటువంటి గురువులు కూడా బాబావారి యొక్క స్థితిని అర్థం చేసుకున్నారు. బాబావారి స్థితిని అర్థం చేసుకోవాలి అని అంటే వారికి ఆధ్యాత్మికంగా ఒక స్థితి ఉండాలి. అంతే తప్పించి ఏవో గ్రామ దేవతల పీఠాలు పెట్టుకొని బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇట్లాంటివి అర్థం కావు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అనే దానికి ఉదాహరణ మీరు గురు పౌర్ణమి రోజు వచ్చి నా పాదాలు పట్టుకుందని చెప్పడమే. ఆ మాటకు మించి ఇంకోటి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అట్లా శ్రీ విద్యను అర్థం చేసుకుంటే బాబావారు అర్థమవుతారు. అది బాగుందండి, బాగా చెప్పారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు బాబాను వదిలేసి అందరూ శంకరాచార్య ఇట్లా శాస్త్ర సమ్మతమైన ఆచార్యులను పట్టుకోవాలా అని అంటున్నారు. అయితే శాస్త్ర సమ్మతమైన ఆచార్యులంతా వాళ్ళు ఏంటంటే అద్వైతం చెప్పారు. ఇప్పుడు శంకరాచార్యునే తీసుకుంటే ఆయన పరమ ప్రతీకమైన అద్వైతాన్ని గురించి చెప్పారు. చెప్పినప్పుడు మరి అద్వైతాన్ని ఆయన థియరిటికల్గా చెప్పారు. థియరిటికల్గా చెప్తే దాన్ని ప్రాక్టికల్గా సంభవం చేసి చూపించిన గురువు సాయిబాబా. అద్వైతాన్ని ముద్దుడు గారు ఒక్క మాట చిన్న, ఇది బాబా వారు ఏం చేశారంటే అందరూ చెప్పినటువంటి ఫిలాసఫీని, మహోన్నతమైన గురువులు ఈ సృష్టి ఆద్యంతం నుంచి ఉన్నటువంటి ఫిలాసఫీని ఆయన చాలా అలది మాటలలో చెప్పారు. ఆయన సూక్తుల్ని మాస్టర్ గారు రచించినటువంటి గ్రంథంలో ప్రబోధామృతంలో కానీ లీలామృతంలో 24 అధ్యాయంలో, ప్రబోధామృతంలో వేరే అధ్యాయంలో ఆయన లిస్ట్ అవుట్ చేశారు. ఆ లిస్ట్ అవుట్ చేసిన అన్నిటినీ చాలా ఆ సూక్తులన్నిటినీ మీరు కానీ పరిశీలనగా చూస్తే మొత్తం యొక్క ఏదైతే ఫిలాసఫీని ఎందరెందరో మహానుభావులు ఫిలాసఫీని నెలలు ఇప్పుడు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కంటిన్యూస్ గా చెప్పారు. మా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద కంటిన్యూస్ గా గంటల తరబడి వేల గంటలు అనొచ్చు మనం. అలా చెప్పింది
ఒక్క వివేకానందుడు చికాగోలో చెప్పింది. ఈ అన్నిటినీ ఆయన అలది సెంటెన్స్ లో సందర్భోచితంగా ఒక చిన్న మాటలో చెప్పారు. అవునవునవును. అయితే ఇక్కడ దాన్ని మనం గ్రహించలేక ఏం చేస్తున్నామంటే, మీకు ఏం శాస్త్రం తెలుసు, మన శాస్త్రం అంటే మన ఉద్దేశం ఏంటంటే అది పెద్ద మనం మొయ్యలేనిటువంటి బరువున్న గ్రంథంగా చెప్తున్నారు వీళ్ళందరూనే. అదే ఆయన చెప్పిన దాన్ని పరిశీలిస్తే ఆయన సమర్థ సద్గురు అనడానికి ఇంతకంటే వేరే తార్కాణమే అవసరం. అవును. ఇక్కడ ఇంకొక యాడ్ ఆన్ ఏంటంటే, ఇందాక ఇనీషియల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు బాబా వారి కూర్మ వృత్తి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. జనరల్ గా అసలు ఈ కూర్మ వృత్తిలో ఉండేటువంటి సద్గురువులు అందరూ ఇట్లానే ఉంటారు. అంటే ఈ ఎవరైతే ఆ స్వామి ఒక మాట మాట్లాడారు, ఆయన బాబా వారు ఏం ఎక్స్పెరిమెంటేషన్ చేసి వెళ్ళిపోయారు, ఆయన ఇంతగా మీరు నెత్తిన పెట్టుకొని తిరగడానికి అన్నట్టు మాట్లాడారు. అదే నాది. ఆయన అన్నారు ఈ లోకానికి ఏం ఎక్స్పెరిమెంట్ చేసి ఇచ్చిపోయారు, రచించిపోయారు. అదే చెప్తాను. జనరల్ గా ఈ కూర్మ వృత్తిలో ఉండేటువంటి సద్గురువులు ఎవరు కూడా ఒక్క నిమిషం సార్, ఆయనకు మనం వేసే ప్రశ్న ఏంటంటే, శిల్ప గారు డైరెక్ట్ గా ఆయన చెయ్యని ఎక్స్పెరిమెంట్ ఏంటో చెప్పమనండి. దానికి మనమే మనలో చాలా మందికి మనలో ఉన్న పరిస్థితికి మనం అంత గొప్ప వ్యక్తులం కాకపోయినా మనమే ఆయన అడగమనండి ఏం ఎక్స్పెరిమెంట్ చేయలేదో ఆ ఎక్స్పెరిమెంట్ కి మనం జస్టిఫై చేద్దాం. అయితే ఈ కూర్మ వృత్తిలో ఉండేటువంటి సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవ్వరూ కూడా ఇట్లాంటి రచనలు, స్తోత్రాలు, బీజాక్షరాలు, లేకపోతే కొత్త కొత్త మంత్రాలు ఇట్లాంటి వాళ్ళు ఎక్కడా జనరల్ గా రాయరు. మంత్రాలు అనేటువంటివి మంత్ర ద్రష్టలు ఉంటారు. అంటే ప్రతి మంత్రానికి కూడా ఒక ఋషి ఉంటాడు, ఆ ఋషి నుంచి మంత్రం వస్తుంది. అదంతా చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. కానీ భూమి పైన ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలికాలంలో మంత్రాలు ఇట్లాంటి వాటికన్నా కూడా సద్గురు తత్వము, నామస్మరణ ఇట్లాంటివి అందరికీ ఇంపార్టెంట్. మీరు బాబావారి సచరిత్రలో బాబావారిని చూసుకుంటే ఆయన యొక్క కూర్మ వృత్తి అనేటువంటిది మనకి చాలా స్పష్టంగానే కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఆ కూర్మ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ నిరంతరం మనం ఆచరించదగినవి మన స్థాయికి దిగి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిహెచ్డి చదివినటువంటి ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, వాడిని ఎల్కేజీ వాళ్ళకి తీసుకెళ్లి పాఠాలు చెప్పమంటే వాడు చెప్పలేడు. అట్లా ఇప్పుడున్నటువంటి ఆచార్యులందరూ కూడా అట్లాంటి వాళ్ళందరూ గొప్ప వాళ్ళే కాదని కాదు. కానీ మాలపల్లెల్లోనూ దళిత వర్గాలకి, హరిజనులకి, గిరిజనులకి, శూద్రులకి, సామాన్యులకి అసలు ఎట్లాంటి ఆధ్యాత్మిక స్పృహ లేనటువంటి వాళ్ళకు కూడా ఆధ్యాత్మికతలోకి రావాలి అని అంటే సాయి లాంటి సద్గురువులే ఉండాలి. దానికి షిరిడి సాయినాథుని యొక్క సచ్చరిత్రే కారణం. అందులో మీరు చూసుకుంటే ఏంటంటే బాబా వారు చాలా మందికి కూడా అనుభవాలని ప్రసాదించేస్తారు. ముఖ్యంగా ఈ కూర్మ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటిది అదే. ఈ వేదము, శాస్త్రము అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నిరూపణ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళే ఈ సద్గురువులు. మీరు మన పూర్వమైనటువంటి ఈ శాస్త్రాల్లో వీటిలోను పురాణాల్లోనూ మీరు చూస్తే, ఇప్పుడు పిల్లలు పుట్టలేదు అనుకోండి, పుత్రకామేష్టి యాగము, వేరొక కారణానికి అశ్వమేధ యాగము, ఇట్లాంటివి చేసినప్పుడు ఆయా ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటారు. కానీ ఈ కాలంలో అట్లాంటి వాటిని చేసి తద్వారా ఫలితాలను రప్పించగలిగిన గురువులు ఎవరైనా ఉన్నారా? వీళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి గురువుల దగ్గరికి ఎవరికన్నా వెళ్ళి, బాబు నాకు ఈ ప్రాబ్లం ఉంది, స్వామి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకుంటే, నేను ఈ పూజ చేస్తాను, నీకు ఇది ఖచ్చితంగా నెరవేరి తీరతది అని అనుగ్రహం ఇచ్చేటువంటి గురువులు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఎందుకనంటే వీళ్ళందరూ ఏంటంటే జస్ట్ బాధక గురువులు, బోధక గురువులు మాత్రమే. వీళ్ళు ఆచరణాత్మకంగా దేన్ని నిరూపించి చూపలేరు. అందుకనే ఇందాక నేను అవధూత స్థితిలోను పరబ్రహ్మ స్థితిలో ఉన్న గురువులు మాత్రమే భక్తులని నిజంగా ముక్తి బాటన వేయగలరు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అందుకనే ఈ కూర్మ వృత్తి అనేటువంటిది నేను దీనిపైన ఎందుకు చాలా ఫోకస్ చేసి చెప్తున్నాను అనంటే, దీని గురించి చాలా మంది మహాత్ములు మాట్లాడారు ఈ కూర్మ వృత్తి గురించి. అందులో భాగంగా మనం చూసుకుంటే రమణ మహర్షి వారు ఫస్ట్ మనం తీసుకోవాల్సింది. రమణ మహర్షి వారు ఏమంటారంటే, అనుదినము రమణులతో అనేటువంటి గ్రంథం, అదే ఇంగ్లీష్ లో డే బై డే విత్ రమణ అనేటువంటి గ్రంథంలో పబ్లిష్ అయింది. వారు అందులో చెప్తారు, ఈ కులార్ణవ తంత్రంలో చెప్పబడినట్టుగానే గురు శిష్య సాంప్రదాయాలు 3 ఉంటాయి. ఈ మూడిట్లో 3 రకాలుగా, మనం ఫస్ట్ లో చెప్పుకున్నటువంటి 3 రకాలుగా అంటే స్పర్శతోను, కళ్ళతోను, లేకపోతే మానసికంగా ఇచ్చేటువంటి దీక్షలు ఉంటాయి. ఈ మూడిటిల్లో కూడా కూర్మ వృత్తికి సంబంధించినటువంటి మానసిక దీక్ష మాత్రమే అత్యున్నతమైనటువంటి స్థితి కలిగినటువంటిది అనేటువంటి మాట రమణ మహర్షి గారు చెప్పారు. ఇక రెండోది ఏంటంటే, మనం అసలు పరమ ప్రామాణికంగా తీసుకోవాల్సింది పరమాచార్య స్వామి వారు, కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు.
వారు దేవత్తిన్ కురల్ అనేటువంటి తమిళ్లో దగ్గర ఒక 7-6 వాల్యూమ్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే దేవత్తిన్ కురల్ అంటే ఏంటంటే వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని ఉవాచ. అంటే మనం స్తోత్రాలు అట్లాంటివి చదివేటప్పుడు భగవాన్ ఉవాచ లేకపోతే ఇట్లాంటి ఉవాచ అనేటువంటిది వింటూ ఉంటాం కదా, అట్లా భగవంతుడి యొక్క వాక్కు అనే విధంగా వారి దగ్గర నుంచి ఉన్నటువంటి శిష్యుడు ఆర్య గణపతి అనేటువంటి ఆయన వాటన్నిటిని రికార్డ్ చేయడం జరిగింది. అందులో వారు కూడా కూర్మ వృత్తి, మత్స్య వృత్తి, కుక్కుట వృత్తి ఈ మూడిటి గురించి వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏమంటారంటే, ఈ యొక్క కూర్మ వృత్తిలో ఉండేటువంటి సద్గురువులు అత్యుత్తమ స్థితికి చెందినటువంటి వాళ్ళు, ఇందులో ఇవ్వబడేటువంటి మానసిక దీక్ష అత్యుత్తమ స్థితికి సంబంధించింది అనేటువంటి మాటని వారు కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ రెండు కాకుండా, వీళ్ళిద్దరూ కూడా కాకుండా రమణ మహర్షిను మన పరమాచార్య స్వామి వీరిద్దరూ కాకుండా శృంగేరిలో మీరు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళెవరూ కాకుండా అంతకు పూర్వము చంద్రశేఖర భారతీ స్వామి వారు అనేటువంటి ఒక సద్గురు ఉన్నారు. వారిని పీఠాధిపతిగా కాకుండా సద్గురువుగా ఎందుకు చెప్తున్నానంటే, వారు అవధూత స్థితిలో ఉన్నటువంటి పీఠాధిపతి అన్నమాట. ఇది శృంగేరి వారు ఆమోదించినటువంటి గ్రంథం నుంచి నేను తీసి చెప్తున్నాను. వారి జీవిత చరిత్రలో కూడా స్వామి వారు అందులో చెప్పడం జరుగుతుంది ఈ 3 రకాలైనటువంటి దీక్షా పద్ధతులు లేదా గురు శిష్య సాంప్రదాయాల గురించి. కూర్మ వృత్తి, కుక్కుట వృత్తి, మత్స్య వృత్తి ఈ మూడిటిల్లోనూ మానసిక దీక్ష అయినటువంటి కూర్మ వృత్తికే అత్యున్నతమైనటువంటి స్థితి అనేటువంటిది వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన శాస్త్రాలలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఇప్పటి కాలంలో వచ్చినటువంటి ఆధునిక సద్గురువులు కూడా, అంటే రమణ మహర్షి వారు అవ్వచ్చు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అవ్వచ్చు, చంద్రశేఖర భారతీ స్వామి వారు అవ్వచ్చు, వీరందరూ కూడా అత్యున్నత స్థితిలో ఉన్నటువంటి మహాగురువులు. వీళ్ళు కూడా వాళ్ళందరూ కూడా దీన్ని ఆమోదించారు. సో కాబట్టి దీన్ని మనం తీసుకుంటే బాబా వారికి ఇంతమంది భక్తులు ఎందుకు ఉన్నారు, బాబా వారి దగ్గరికి ఇంతమంది భక్తులు ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయం చాలా సింపుల్ గా అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇందులో మనం చూసుకుంటే తత్వాన్ని ఏదో రాస్తూ నిరూపణ చేయడం కాకుండా అనుభవాల ద్వారా నిరూపణ చేయడం అనేటువంటిది ఈ కూర్మ వృత్తిలో ఉండేటువంటి సద్గురువుల ద్వారా జరుగుతుంది. వారు వచ్చింది వేదాన్ని, శాస్త్రాన్ని, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని, దానికి ఉన్నటువంటి శక్తిని భూమిపైన నిరూపణ చేయడానికి మాత్రమే. వారు నిరూపణ చేస్తూనే మనకి ఇహపర సౌఖ్యాలని 2 ప్రసాదిస్తూ పరమపద సోపానం వైపు మనల్ని నడిపిస్తారు. అట్లాంటి సద్గురు షిరిడి సాయినాథుడు. అంటే మీరు చెప్పేది చెప్పలేదు ఇక్కడ ఒక్క విషయము. ఇప్పుడు నిన్న ఒక పెద్ద ఆయన రోజు మామూలుగా చేసే సందర్భం లాంటిదే చేస్తూ మళ్ళీ నిన్న గురు పౌర్ణమికి ఎలా నిరోధించాలి అని ఒక వీడియో చేశారు ఆ వ్యక్తి. దాంట్లో చెప్పుకుంటూ శంకరాచార్య, వ్యాస మహర్షి ఇట్లా ఉదాహరణలు ఇచ్చుకుంటూ, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అద్వైత తత్వాన్ని గురించి చెప్పిన మహా గురువులను ఉదాహరిస్తూ మళ్ళీ వీళ్ళు బోధించేది ఏంటంటే ద్వైతం గురించి బోధిస్తున్నారు. అంటే ఆ గురువును పూజించకండి, ఈ గురువు అంటే ద్వైతం. ఇప్పుడు అద్వైతాన్ని ఉదాహరణగా తీసుకున్నప్పుడు దాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేసే ఒక గురుతత్వాన్ని చెప్పాలి. కానీ వాళ్ళు విభజించుకుంటూ ఇలా ఆ జాతి, మతము, కులము అనుకుంటూ విభజించుకుంటూ గురువులను ఏలెత్తి చూపుకుంటూ మళ్ళీ వాళ్ళు ఏమంటారు, అద్వైతాన్ని ప్రతిపాదించిన గురువులను ఉదాహరిస్తారు. నేను నా యొక్క అనుభవాన్ని చెప్తానండి. జనరల్గా నా అనుభవం ఏంటంటే, నేను ఇది మాస్టర్ గారిని, బాబా వారిని పట్టుకున్నటువంటి వచ్చిన సంస్కారం అనుకుంటా. ఇది ఎక్కడ మహాత్ములు ఉన్నా సరే వెళ్ళి దర్శించుకునేటువంటి ఏమంటారు, అదొక రకమైన హ్యాబిట్ ఉంది నాకు. మహాత్ములు ఇప్పుడు అవధూతలు ఉన్నారనుకోండి, వీరు అవధూత అనుకోండి, అక్కడికి వెళ్ళి వారిని దర్శించుకుంటాను. ఎక్కడి నుంచి ఏదైనా సరే గొప్ప గొప్ప పీఠాధిపతులు వస్తున్నారు అనుకోండి, వారిని దర్శించుకుంటాను. ఇక నేను కొన్ని పీఠాల పేర్లు నేను ఎత్తాను, కానీ కొన్ని పీఠాల పేర్లు నేను ఎత్తాను. రీసెంట్గా కంచి పీఠాధిపతి అయినటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు హైదరాబాద్ రావడం జరిగింది. అంతేకాకుండా ఒక గ్రంథానికి సంబంధించినటువంటి విషయంలో నేను వారు అరుణాచలంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి కూడా నేను వెళ్ళడం జరిగింది. జనరల్గా ఈ మామూలు ఈ శంకర పీఠాలన్నింటిలో ఉండేటువంటి సాంప్రదాయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి గురువు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని శిష్యులకు అందించిన తర్వాత, లేకపోతే అక్కడ ఉన్న భక్తులకు అందించేసిన తర్వాత ఆ యొక్క పీఠాధిపతి లేదా గురువు మనకి ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే అందులో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, మనం వారి దగ్గరికి ఇలా ప్రసాదం తీసుకునేటప్పుడు అబ్బాయిలు అయితే షర్ట్ ఇప్పేసేయాలి. షర్ట్ ఇప్పేసినప్పుడు జనరల్గా ఏముంటుంది అని అంటే, జంజె ఉన్న వాళ్ళకి ప్రసాదం ఒక రకంగా ఇవ్వబడుతుంది, జంజన్ లేని వాళ్ళకి ఒక ప్రసాదం ఒక రకంగా ఇవ్వబడుతుంది.
అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను దేన్ని పాయింట్అవుట్ చేయను, కానీ కంచి పీఠానికి ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కారం ఏంటంటే ఆ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు జంజం లేని వాళ్ళకు కూడా స్వామివారే స్వయంగా ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన కంచి స్వామి వారు 68వ పీఠాధిపతి అయినటువంటి పరమాచార్య యొక్క సంస్కారాలే ఆ పీఠంలో పుచ్చుకొని ముందుకొచ్చినాయి. సో అందులో భాగంగా అంత గొప్ప సంస్కారాన్ని, అంటే జంజం ఉన్నా లేకపోయినా కూడా అందరినీ సమానంగా చూసేటువంటి స్థితిని కంచి పీఠంలో నేను చూడగలిగాను. ఇంతే కాకుండా రీసెంట్ గానే హైదరాబాద్ లో కొంతమంది గురువులు రావడం జరిగింది, వేరే పీఠాధిపతులు రావడం జరిగింది. అక్కడికి కూడా మహాత్ములు వచ్చినప్పుడు వారు ఎట్లాంటి వాళ్ళైనా అవనివ్వండి, కాకపోతే వారు పీఠం పైన కూర్చున్నారు అంటే శంకర్ సమానులే కాబట్టి అక్కడికి కూడా వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ కూడా జరిగిన విషయం ఏంటంటే, అక్కడ కూడా ఇంతే షర్ట్ ఇప్పమన్నారు. నేను ఆ పీఠం పేరు నేను బయటికి తీసుకున్నాను, దాన్ని అల్లరి చేయడం నాకు ఇష్టం లేదు. షర్ట్ ఇప్పమన్నారు, సరే షర్ట్ ఇప్పాం. జంజం ఉన్న వాళ్ళందరికీ ఆ పీఠాధిపతి ప్రసాదం ఇస్తున్నాడు, జంజం లేనటువంటి వాళ్ళకి పక్కన ఉన్నటువంటి ఒక పండితుడు ప్రసాదం ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా చూడాలి ఈ రోజుల్లో కూడా? మీరు ఎట్లా చూసినా ఇప్పుడు ఏంటంటే, మనం ఎంత చొక్కా చుంచుకున్నా ఆచరణాత్మకం లేనప్పుడు ఎవరో రారండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎంత చొక్కా చుంచుకుని వీళ్ళందరూ ఎన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టినా అనుభవజ్ఞ జ్ఞానం ఇవన్నీ అనుభవాన్ని ప్రసాదించలేనప్పుడు ఎవరు వారి దగ్గరికి రారు. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొస్తున్నానంటే, చాలా మంది పీఠాధిపతులు మేము అద్వైత సాంప్రదాయానికి సంబంధించుకున్న వాళ్ళం, అద్వైత సాంప్రదాయం మాదని బాగా చెప్తూ ఉంటారు. అట్లాంటి అద్వైత సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానిని ఎందుకు చూడలేకపోతున్నారు? అది కదా అసలైన అద్వైతం. జ్ఞానిని చూడకుండా అతనిలో, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిజంగా స్వతహాగా జ్ఞానే కదా, దాన్ని చూడకుండా మీరు జంజాన్ని చూసి ప్రసాదం పీఠాధిపతి పెట్టడం, అది కాకుండా తనకి జంజం లేకపోతే ఒక పండితుడు పెట్టడం ఏంటి? నిజంగా ఆ విషయంలో నేను ఆ రోజు ప్రసాదం తీసుకోకుండానే అక్కడి నుంచి వెందిరికి రావడం జరిగింది. ఎందుకంటే అంత వివక్షత ఉన్న ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం మనకేంటి అనిపించింది నాకు. అట్లా ఏంటంటే, ఒకటి అక్కడ అందులో వాటి వెనకాల కొన్ని సూక్ష్మాలు లేవా అంటే అది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేంటంటే, వారు జనరల్ గా అందరినీ స్పృశించకూడదు అనేటువంటి ఒక నియమం ఉంటుంది. అట్లాంటి నియమము వారి యొక్క సాధనని దృష్టిలో పెట్టుకొని ఆ నియమం ఉంటుంది. అది నేను అర్థం చేసుకుంటాను, ఆ విషయం కూడా నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని నియమాలు పెట్టుకొని బతికేటువంటి వాళ్ళు ఇంకా ద్వైతంలోనే ఉన్నారు కదా. ద్వైతంలో ఉన్నటువంటి మీరు అసలు సామాన్య ప్రజలకు అద్వైతాన్ని ఏం బోధిస్తారు? మీరే ఇంకా అద్వైతంలో ఉన్నారు కదా, నియమాలను పెట్టుకొని మీరు ఇంకా ఇవన్నీ చేసుకుంటున్నారంటే మీరు ఇంకా అద్వైతంలోకి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మీరు తెంబేస్వామి వారి విషయం చూసారనుకోండి, అసలు ఆయన మించిన దండి సన్యాసి జనరల్ గా లేరు ఎవరు. ఆయన పాటించినటువంటి సన్యాస నియమాలు ఎవరు పాటించరు. ఒకనొక సందర్భంలో దత్తాత్రేయుడు ఆయన గిరినార్లో ఉన్నప్పుడు స్వయంగా వచ్చి, నేనే కర్మ సన్యాసిగా ఉంటున్నాను, నువ్వు ఇంకా ఎందుకు ఇన్ని నియమాలు పాటిస్తున్నావు అని చెప్పినా సరే ఆయన అవేవి వదిలిపెట్టలేదు. అట్లాంటి ఆయన దగ్గరికి ముస్లిమ్స్ వస్తే ఖురాన్ లో ఉన్నటువంటి హైతులు ఇచ్చారండి, ఆయన ముస్లిమ్స్ ని కూడా పక్కకు తోయలేదు. మీరు వారి జీవిత చరిత్ర చదివినట్టు అందరికీ తెలుస్తుంది. అంటే ఆయన అద్వైత స్థితి ఆయన చేరుకున్నప్పటికీ కూడా ఆయన కార్యాన్ని ఆయన చేయడానికి వచ్చారు కాబట్టి ఎంతవరకు ఆయన తనకి తాను అప్లికబుల్ చేసుకున్నారు తప్పించి జనాల దృష్టిలో ఆయన చేయలేదు. అట్లా ఇప్పుడు ఇట్లాంటి అంటే ఇప్పుడున్నటువంటి సామాజిక స్థితిలో నేను చూసినటువంటి గొప్ప పీఠాధిపతి ఎవరైనా ఉన్నారంటే అది కంచి పీఠాధిపతి వారే. వారి విషయంలో మటుకు నాకు చాలా ఆనందం కలిగింది. అంటే అక్కడ నేను అరుణాచలం వెళ్ళడం జరిగింది, ఇక్కడ హైదరాబాద్ లో నాతో దుర్గాప్రసాద్ గారు కూడా వచ్చారు. వచ్చినప్పుడు వారు కూడా చూశారు, వారికి కూడా స్వామివారి ప్రసాదం ఇచ్చారు డైరెక్ట్ గా. దుర్గాప్రసాద్ గారికి కూడా మేమిద్దరం షర్ట్ ఇప్పే ఉన్నాము స్వామివారి ముందు, మాకేం జంజాలు లేవే. మరి రేపొద్దున సార్ నాకు డౌట్, రేపొద్దున ఏ బెంగాలీ బ్రాహ్మణ అని వెళ్తే మరి ఇస్తారా ఎవరా? ఆయనకి జంజం ఉంటది, ఆయన ఏమో ఈ చేత్తో చికెన్ ఆ చేత్తో ఫిష్ తింటాడు. అదే అంటే పేరుకి అద్వైతం ఇదంతా. ఇప్పుడున్నట్టు మొత్తం పూర్వ అద్వైతం ఇదేది మనకి నేర్పించేది పెట్టేది ఏమీ ఉండదు. ఇది అర్థం చేసుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా అద్వైతము శంకరాచార్యులు అని మాట్లాడుతూ మళ్ళీ క్రిస్టియానిటీ, ముస్లిమ్స్, హిందువులను రచలేపుతూ ఉంటారు. నేను మాట్లాడనండి ఒకసారి శిల్ప గారు, నేను ఒక మాట మాట్లాడతాను. మనకి ఒక సామెత ఉందండి, ఇసుక తక్కడ పేడ తక్కడ అనే ఒక సామెత ఉందండి. అదేంటంటే ఇందులో కాసేపు ఉంటాడా, ఇది ఎక్కువైందని అందులో వేస్తారా, మళ్ళీ అది ఎక్కువైందని ఇందులో వేస్తారా, అది ఎప్పటికీ తోగదు. అది ఎట్లా ఉంటుందంటే వీళ్ళ పద్ధతి ఎలా ఉందంటే, మన యూట్యూబర్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఎవరైతే తత్వవేత్తలు అని చెప్పుకుని గురువులని చెప్తున్నారో, అంటే బాబా వారిని ముఖ్యంగా విమర్శించే వాళ్ళకి ఎదుటోడు వినేవాడు ఏంటంటే వాడికి తెలియదు,
ఏ, మీరేమో ఏదోటి చెప్తా ఉంటారు, కాసేపేమో ఒక విషయం అద్వైతం మాట్లాడతారు, వెంటనే వేరే తేడా వచ్చింది అనుకోండి ద్వైతంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దీనికి చిన్న ఉదాహరణ అండి, మనకి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకున్నదే, ఒక 2 minutes లో దీన్ని కంప్లీట్ చేసేస్తా. ఉమ్. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, నిజానికి సత్యానికి ఏంటి డిఫరెన్స్ అనేది తెలియాలండి. వీళ్ళు రెండింటిని కలిపేసి కన్ఫ్యూజ్ చేస్తారు జనాన్ని. ఇప్పుడు నిజం, ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, నిజమా సత్యమా? నిజం అది. సూర్యుడు నిజంగానే తూర్పును ఉదయిస్తాడు, ఎవ్వడూ దాన్ని కాదండ. కానీ సత్యం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, సూర్యుడు అసలు ఏ దిక్కునా ఉదయించడు, ఆయన అక్కడే అక్కడే ఉంటాడు ఉన్నాడు. కదా. భూమి తిరగటం వల్ల, అంటే మనం తిరగటం వల్ల మనకు అలా కనిపిస్తుంది, అది సత్యం. సో ఇప్పుడు మనం నిజం గురించి మాట్లాడాలంటే మత 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 సాంప్రదాయాల గురించి మాట్లాడుకునేది నిజం, అది మన కంటికి కనపడుతుంది. సత్యం గురించి మాట్లాడాలంటే అది యూనివర్సల్. దాన్ని అంటే ఇప్పుడు ఉదాహరణకి పగలు రాత్రి కలిస్తే ఒక రోజు అవుతుందండి, కృష్ణపక్షం శుక్లపక్షం కలిస్తే ఒక మాసం అవుతుందండి, మాసం అవుతుంది. దక్షిణాయనం ఉత్తరాయణం కలిస్తే ఒక సంవత్సరం అవుతుందండి. మనం ఈ స్థితి నుంచి కనుక బయటికి వెళ్ళి చూసామనుకోండి, అంటే సత్యంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఏమీ లేదు, మొత్తం అంతా ఉన్నది ఒకటే. అయితే అక్కడి నుంచి మాట్లాడాలి, లేదు మతం దగ్గరకు వస్తే మతం దగ్గర గురించి మాట్లాడాలి, అంటే నిజం మాట్లాడాలి. ఇప్పుడు బాబావారు, అందుకనే బాబావారి దగ్గరికి వచ్చినప్పుడు బాబాని అడుగుతాడు శ్యామ, ఓ భగవాన్, అసలు వైకుంఠం ఉందా? ఉంది. రామాయణం జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. కైలాసం ఉందా? ఉంది. బ్రహ్మలోకం ఉందా? ఉంది. అయితే నాకు చూపించు అంటాడు. సరే అని చూపిస్తాడు. చూపించిన తర్వాత ఏం చెప్తాడు మళ్ళీ, అరే శ్యామ, నువ్వు కోరుకోవాల్సింది వీటికన్నిటికంటే అతీతమైంది, అంటే దృశ్యంగా కనిపించే భ్రాంతిమయమైనటువంటి ఏదైనా సరే అది దాన్ని అతీతమై దాన్ని దాటి వెళ్ళాల్సిందే మనం. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మనం స్తంభాన్ని పూజించాలి అని చెప్పారు కదా బాబావారు, ఆ స్తంభాన్ని పూజించుకున్నారు అంటే స్తంభాన్ని మనం వెన్నెముక కింద తీసుకున్నాం అనుకోండి, దాని కనుక యోగ మార్గం కింద తీసుకుంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత చక్రం వరకు వెళ్తాయి ఉంటది. అంటే మూలాధారం వినాయకుడికి, స్వాధిష్టానం ఏమో బ్రహ్మకి, మణిపూర్వకం ఏమో విష్ణువుకి, అనాహత చక్రం శివుడికి. దీన్ని దాటిన తర్వాత ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండరు ఇంకక్కడ. సో ఈ ఆ తర్వాత తత్వం అసలైంది స్టార్ట్ అవుతుంది. రమణ మహర్షి గారి దగ్గరికి అయితే సహస్రారానికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఉందని చెప్పారు ఆయన. సో అదే కదా తుర్యాతీతం అంటున్నాం. అదే అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏదైతే మతాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుతున్నామో అదంతా నిజానికి సంబంధించింది. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మన సత్యంలోకి ఉరకాలి, ఆధ్యాత్మికతలోకి రావాలి. ఇప్పుడు బాబావారు ఏం చేశారు, ఎవరెవరి సాంప్రదాయానికి ఎవరెవరి స్థితిలో ఉన్నారో, ఆయా భక్తులు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా ఆ స్థానంలో నడిపించుకుంటూ సత్యం వైపు తీసుకెళ్తున్నారు. అంటే బాబావారు ఇక్కడ ఒక్క నిమిషం అండి, బాబావారు ఎవరంటే ఈ నిజం నుండి సత్యానికి తీసుకెళ్లే ఒక అద్భుతమైన సద్గురువు. అంటే మతం అనే ఏదైతే మన మత సాంప్రదాయాలు ఉన్నాయో అన్ని మత సాంప్రదాయాలు ఆయన కిందకే వస్తాయి. ఆ మత సాంప్రదాయాల్లోంచి సత్యానికి వెళ్ళే ఒక వారధలంటాడు ఆయన. అది అర్థం చేసుకోగలిగితే అసలు బాబా ఏంటనేది అర్థమవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యం గురించి చెప్పేదంతా మతం గురించి చెప్తా ఉంటారు, సత్యం గురించి మాట్లాడతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరూ ఈ కుహానా మీద వీళ్ళందరూ చేసే తప్పు ఏంటంటే జనరల్ గా వాళ్ళు రియలైజ్ అవ్వండి, ఆధ్యాత్మికతలో సిలబస్ అందరికీ ఒకేలా ఉండదు. ఇప్పుడు మనం చదువుకునే రోజుల్లో ఎల్కేజీ వాడికి యూకేజీ నుంచి పిహెచ్డి వరకు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సిలబస్ అనేది ఉంది. ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఒకే సిలబస్ ఉందా అంటే లేదు. ఈ ఏబిసిడీలు అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ కామన్ అందరికి. ఈ ఏబిసిడీలు ఉంటేనే పిహెచ్డి వాడు తీసి రాయగలడు, ఎల్కేజీ వాడు ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అని చెప్పగలడు. ఆ ఏబిసిడీలను మనం మతంలో నేర్చుకుంటాం అంతే, కానీ ఆ ఏబిసిడీలను పట్టుకొని అందులో ఉన్నటువంటి తత్వాన్ని మనం పిహెచ్డి లెవెల్కి వెళ్ళేటప్పుడు అర్థం చేసుకునేటువంటి తత్వం ఉంటది కదా, అది సత్యం. అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటంటే సిలబస్ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాన్ని ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. మన పూర్వజన్మ సంస్కారాలను బేస్ చేసుకొని ఇప్పుడు మీకు ఒక సిలబస్ ఉంటుంది, నాకు ఒక సిలబస్ ఉంటుంది, శిల్పా గారికి అంతే తప్పించి అందరికీ కామన్ సిలబస్ అని చెప్పి మీరందరూ ఇవే చదవాలి, మీరందరూ ఇవే చేయాలి, మీరందరూ ఈ గురువులనే పట్టుకోవాలి, మీరు మా దగ్గరికే రావాలి, మాకే చెయ్యాలి అని ఎక్కడా ఉండదు. ఇది ఇంతవరకునే మతం. దీన్ని దాటిపోయి ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు అనేటువంటి విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికంలో ప్రతి వ్యక్తికి సిలబస్ మారుతుంది. ఎందుకంటే మన ప్రారంభం వేరు, మన జీవితం వేరు, మనం మోసుకొచ్చుకున్న సంస్కారాలు వేరు. కాబట్టి ప్రతి జీవికి సిలబస్ సపరేట్ ఉంటుంది. అందుకే ఏమవుతుందంటే
గురువు ఒకరికి గురు చరిత్ర చెప్తారు, ఒకరికి ఇంకొక గ్రంథం చెప్తారు. ఇప్పుడు కొంతమందికి భగవద్గీత, కొంతమందికి రామాయణం, కొంతమందికి భారతం. అంటే వాళ్ళ సంస్కారాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథాన్ని నిర్ణయించి అది చెప్తారు. ఎందుకు అంటే గురువుకు జన్మల సంస్కారాల విషయము, శిష్యుని జన్మల సంస్కారాల విషయం తెలుసు కాబట్టి ఆయన ఆ సంస్కారానికి తగిన గ్రంథాన్ని సూచిస్తారు. అందుకే ఆ సంస్కారానికి పడని గ్రంథం చదివితే మనసు వికలమైపోయి అసలు ఆధ్యాత్మికత మీదనే విరక్తి వచ్చే స్థితి వస్తుంది. అందుకే ఏమవుతుందంటే ఒక గురువు యొక్క పర్యవేక్షణలో ఆ గురువు యొక్క సూచించిన గ్రంథాన్ని కానీ, ఆ గురువు సూచించిన మంత్రాన్ని కానీ, ఆ గురువు సూచించిన సాధన కానీ చేయాలి. కానీ అలా కాకోకుండా మనకై మనం నిర్ణయించుకొని ఒక అందరికీ కామన్ సిలబస్ లాగా అందరూ ఇదే చదవాలి, అందరూ ఇదే చేయాలి, అందరూ ఈ గురువునే పట్టుకోవాలి అంటే కుదరదు. మన సంస్కారానికి తగిన గురువు దొరికితేనే మనం ఉద్ధరింపబడతాం. అలాగే అయితే ఇక్కడ బాబా గారు ఏ వ్యక్తికి ఏ సంస్కారం ఉందో ఆ సంస్కారాన్ని బట్టి తన యొక్క సాధనను నిర్ణయించి చెప్తారు. అదే కాక బాబా చేసినది ఏంటంటే ఒక్కటి నిరూపించారు తన జీవిత కాలంలో. ప్రతి శిష్యుని నేను ఎలాగా ఎన్ని జన్మల నుంచి నేను వెంటాడుతున్నాను ఆయనను ఉద్ధరించడం కోసం అనే చెప్పేది ప్రతి శిష్యునికి చెప్తాడు. నీకు 7 జన్మలు రా, నిన్ను వెంట ఉన్నాను రా అంటాడు. ఇంకొకరికి 72 జన్మలు అంటాడు. ఇంకొకరితోటి 2000 సంవత్సరాల నుంచి వీన్ని నేను చూస్తున్నాను అని చెప్పేసి అతని సంస్కారాల గురించి చెప్పుకుంటూ బాబా ఒక ఉదాహరణ ఇస్తాడు. 2000 సంవత్సరాల నుంచి నేను వీన్ని ఇది చేస్తూ ఉన్నాను, వీన్ని చూస్తూ ఉన్నాను, కానీ వీని కోతి బుద్ధులు మారలేదు అంటాడు. అంటే 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక జీవికి కూడా ఇంకా సంస్కారాలు మారలేదు అంటే అలాంటి ఒక అత్యున్నత సద్గురువు వేటాడినా అతని సంస్కారం మారలేదంటే మన సంస్కారాలు ఎంత గట్టిగా ఉంటాయి, కరడు కట్టుకొని పోయి ఉంటాయి. దానిని కరగదీయాలంటే ఎలాంటి గురువు కావాలి అనేది ఆయన ప్రతి ఒక్క సందర్భంలో తన యొక్క స్థితిని చెప్పుకుంటూ ఇప్పుడు చెన్నబసప్ప, వీరభద్రప్ప ఇలాగా ఎన్నో స్టోరీస్లో ఆయన చెప్పాల్సిన తత్వాన్ని అద్భుతంగా చెప్పారు. అంతే కదండి. అంటే గురుతత్వం అనేటువంటిది ఒక మతానికి, ఒక కులానికి, ఒక సాంప్రదాయానికి సంబంధించింది కాదు, అది యూనివర్సల్ అని చెప్పి బాబా వారే కదా నిరూపణ. అదే చెప్పాలని నా ఉద్దేశం. బాబా దగ్గరికి అందరూ వస్తున్నారంటే రావట్లేదు, వచ్చిన వాళ్ళు మాత్రం అది ఆయన చేసే ఒక ఇదిని బట్టే ఆయన దగ్గరికి వస్తున్నారు, వాళ్ళను ఉద్ధరిస్తున్నారు. అది జరుగుతుంది. అంటే బాబా వారు ఏ శాస్త్రాలు రచించకపోయినా ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు వాళ్ళ స్థాయిని బట్టి ఆ శాస్త్ర సారాన్ని వాళ్ళకి హృదయగతం చేయించారు. అంటే ఇప్పుడు ఆర్తులు, అర్ధార్థులకి కష్టాలు, కోరికలు తీర్చారు. కుషాభావు లాంటి వారికి, సిద్ధులు వెంటబడే కుషాభావు లాంటి వారిని ఉద్ధరించారు. ఉపాసిని మహారాజ్ లాంటి సిద్ధులని అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్లారు. అంటే ఎవరికి ఏం కావాలో ఇవ్వగలరు ఆయన. అమ్మా, ఇక్కడ నేను ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తాను. ఒకప్పుడు నేను 35 ఏళ్ల క్రితం బాబా మార్గంలోకి వచ్చాను. నేను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నా స్థితి వేరు. నేను దేనికోసం వచ్చానో బాబాకు నాకు తెలుసు. అయితే ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత నేను దేనికోసం అన్వేషిస్తున్నానో నాకు తెలుసు. అంటే 35 ఏళ్ల క్రితం ఉన్న రామబుద్ధుడు స్థితి వేరు, ఆ జ్ఞాన స్థితి వేరు. ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత నేను అర్థించేది వేరే ఉంది. అంటే ఆర్ధులు, అర్ధార్థులు ఇందాక మీరు చెప్పారు కదా, బాబా చెప్పింది అదే చెప్పారు. ఏంటంటే నా దగ్గరికి అంటే కోరికలతో రావద్దు అని ఒక వ్యక్తి అన్నప్పుడు బాబా చెప్పారు. ఏం చెప్పారంటే మొట్టమొదటిసారి వచ్చే వాళ్ళంతా అలాగనే వస్తారు, తర్వాత ఒక స్థాయి చిక్కిన తర్వాత వాళ్ళని నేను ఎక్కడ తీసుకెళ్లాలనో అక్కడ తీసుకెళ్తాను అని అంటారు. అంటే నేను ఇచ్చింది వాడు తీసుకునేంత వరకు వాడు అడిగింది నేను ఇస్తూనే ఉంటాను అంటారు. అంటే ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటంటే బాబా దగ్గరికి వచ్చిన వ్యక్తి
తాను ఎలా చేంజ్ అవ్వుకుంటూ వస్తాడు అనేది అంటే ఇప్పుడు నేనే కాదు మీరందరూ అదే ఆ, ఇప్పుడు ఆయనను వదలలేక ఈ రోజు మనము ఓ, ఇంత చర్చకు కారణము ఇంత బాధకు కారణం ఏమవుతుంది? 35 ఏళ్ళ 40 ఏళ్ళ భక్తిని విచ్ఛిన్నం చేయాలని చూస్తా ఉన్నారు. ఇది విచ్ఛిన్నమయ్యే భక్త. రామభద్ర గారు, ఇక్కడ మీకు ఇప్పుడు ఆయన ఆ స్వామివారి పెద్ద ఆయన అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇందులోనే ఉంది. ఇప్పుడు ఏమిచ్చిపోయిండు అన్నాడు కదా, మనోస్థైర్యాన్ని ఇచ్చారండి సాయిబాబా. అంటే మనోస్థైర్యాన్ని ఇస్తాడు, శ్రద్ధ సబూరి, మనోస్థైర్యం. మనకి ఇచ్చారు. ఏది కష్టం వచ్చినా సరే ఓర్చుకోగలిగే శక్తిని ఇస్తాడు. ఇప్పుడని కాదండి, మీరు 35 ఏళ్ల నుంచి బాబావారి తత్వంలో ఉన్నారు. 2014లో స్వరూపానంద సరస్వతి అనేటువంటి ఒక పీఠాధిపతి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా మీరు తట్టుకొని ఇక్కడ దాకా మీరు రాగలిగారు కదా. వాళ్ళు కాదు, బాబా చేసిన ప్రయోగాన్ని కూడా నేను తట్టుకోగలిగాను. అదే కదా ఇదే బాబా నా భార్యను తీసుకెళ్ళినప్పుడు కూడా నేను తట్టుకొని నిలబడ్డాను. ఆయన ప్రతి ఒక్కటి నాకు చూపించాడు. ఈ జీవితంలో ఇదొక దశ అంతే. పోయే వాళ్ళు పోతూ ఉంటారు, ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు. మంచి గాని చెడు గాని, నిలబడేది నిలబడుతుంది, పోయేది పోతుంది. జరిగేది అంటే జీవితం యొక్క తత్వాన్ని, మూలతత్వానికి ఆయన తీసుకుపోతున్నాడు. ఇదే విషయంలో నా పిల్లలు విభేదించారు. నువ్వు ఇంత బాబాను ప్రేయర్ చేస్తావు కదా, మరి అమ్మను తీసుకెళ్ళినప్పుడు ఇదంటే నేను నవ్వాను. ఎందుకంటే అది జరుగుతుంది. వాళ్ళు నాతో విభేదించినా సరే వాళ్ళకు ఆ పరిపక్వత లేదు, నాకుంది. కాబట్టి నేను అది గ్రహించగలిగాను, నేను దాంట్లో నిలబడగలిగాను. రేగే గారి విషయంలో చూసుకున్నా సరే, ఉన్న ఒక్కగానొక్క కొడుకుని తీసుకెళ్లిపోయిన తర్వాత బాబావారు ప్రత్యక్షమై అడుగుతారు, నీకు కొడుకు కావాలంటే నేను ఇస్తాను, కానీ తర్వాత నేను ఉండనంటారు. కానీ రేగే వారు ఏమంటారంటే, నువ్వు నాకు ఎప్పటికీ కావాలి బాబా అని బాబాను కోరుకుంటారు. ఇక్కడ మీరు చేసింది మీకు అదే శ్రీనివాస్ గారు, అదేనండి. ఇప్పుడు ఈయన అడిగిన దానికి అర్థం అదే. సమాజానికి ఏ ఇచ్చిపోయిండు అంటే, సాయిబాబా భక్తుడు ఎంత స్థైర్యంతో ఉంటాడో, ఎంత మనోస్థైర్యంతో ఉంటాడో, ఎన్ని కష్టాలైనా సరే ఓర్చుకోవాలి, దైవాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు, ఇష్టం వచ్చినట్టు ఈ దైవాన్ని ఆ దైవాన్ని మార్చకూడదు అనే స్థైర్యాన్ని ఇచ్చాడండి. ఇంతకుమించి ఇంకేం ఇవ్వాలి మనిషికి? ఇప్పుడు ఇదే ఉదాహరణ చెప్తున్నా. నా భార్య హెల్త్ బాగలేనప్పుడు కొంతమంది క్రైస్తవులు వచ్చారు నా దగ్గరికి వచ్చేసి, ప్రార్థన చేస్తాను, ఆమె బ్రతుకుతుంది, మా మతం మారండి అని చెప్పి వచ్చారు. ఒక్కటి చెప్పాను నేను, ఏంటంటే నా గురువు చేతిలో నా భార్య చనిపోయినా ప్రాబ్లం లేదు. నా గురువు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను దానికి రెడీగా ఉన్నాను. మీరెవరు నా దగ్గరికి వచ్చి నా మతం మారమని చెప్పడానికి? వాళ్ళందరూ తల వంచుకొని వెళ్ళిపోయారు. బాబా వాళ్ళు మతం మారుతారు అని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు కదా. అంటే మరి ఇప్పుడు నేను ఎలా నిలబడ్డాను ఇక్కడ అంటే, బాబా చెప్పినది వేరు, బాబా చెప్పిన దానికి వీళ్ళు సూత్రీకరించేది వేరే ఉంది. వీళ్ళ పర్సనల్ ఎజెండాస్ తో జరిగేవి లేండి. ఎందుకంటే ఒక్క విషయం అంటే, ఈ గురువే అదే ఆ స్వామి ఎవరో ఆయన ఏదో మాట్లాడాడుగా, ఈ గోత్రం ఉన్న వాళ్ళందరూ ఏంటమ్మా ఆ ప్రశ్న ఏంటి? శిల్పా గారు ఒకసారి తీస్తారా దాన్ని? ఒక్క నిమిషం. ఎవరి గోత్రం నుంచి ఎవరి గోత్రంలోకి మునిగొస్తున్నారు మీరు? ఎక్కడ పోయి బొట్టు పెట్టుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళి తుడుపుకొస్తున్నారు మీరు అని అడుగుతారు బాబా భక్తుల్ని, లేకపోతే సమాజాన్ని బాబాని ఆశ్రయించే విషయం. మహేష్ గారు చెప్పండి. ఇప్పుడు ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తారా, మళ్ళీ అడగమంటారా? అదే గోత్రం గురించే కదా. అంటే ఆయన అంటారు, ఎవరి గోత్రం నుంచి ఎవరి గోత్రంలో మునిగి వస్తున్నారు, ఎక్కడి పోయి బొట్టు పెట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి తుడుపుకొస్తున్నారు మీరు అంటారు. నాకు తెలిసి ప్రతి సాయి భక్తుడు విభూతి లేకుండా బయటకు వెళ్ళడు. అంతే కదండి, కరెక్టే. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ సాయిబాబా టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా విభూతి కుంకుమ ఖచ్చితంగా ఉంటుంది. అవి లేకుండా అవి పెట్టుకునే వెళ్తాం. ఇంకొకటి, ఆయన ఏదో గోత్రం గురించి మాట్లాడారు. మనకు కాళహస్తిలో సుబ్రహ్మణ్య గురువు అని ఉన్నారు. ఆయన గురువు తాతగారు అంటారు. కాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామి అని ఒక అవధూత ఉన్నారు. ఆయన గురువుని తాతగారు అంటారు. ఆయన చాలా వృద్ధులు. ఆయన సాయిబాబా వారిని ప్రత్యక్షంగా దర్శించారు. ఆయన 1916 ఆయన ఏం చెప్పారంటే, సాయిబాబా వారు మధ్వ సంప్రదాయానికి చెందిన బ్రాహ్మణులు అని చెప్పారు ఆయన క్లియర్ గా. ఆయన గోత్రం కూడా భరద్వాజ గోత్రం అని చెప్పారు ఆయన. సో ఇప్పుడు ఎక్కడ గోత్రం చేంజ్ అయింది?
ఇప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళే భక్తులంతా వారి గోత్రాలు ఏం మార్చుకోవడం లేదు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ నేమ్స్ వాళ్ళ ఆచారాలు ఏం మార్చుకోవడం లేదు కదా. అందరూ వారి వారి గోత్రాలు వారి వారి జన్మ నక్షత్రాలు అని చెప్పి అక్కడ అర్చన చేయిస్తారు. ఎవరు గోత్రం మారడం లేదు, ఎవరు అర్చన మారడం లేదు. ఆయన ఏ రకంగా అన్నారో ఆ మాట నాకైతే అర్థం కావడం లేదు. ఈ మోడర్న్ ఎరాలో అసలు బొట్టు పెట్టుకునే మగవాళ్ళు లేదా స్త్రీలు కూడా చాలా తక్కువ. చాలా తక్కువ. అటువంటిది ఈ విభూతికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చింది అంటే బాబావారు బాబావారు అంటే శివాలయంలో విభూతి ఉంటుంది తప్పకుండా, కానీ ప్రతి భక్తుడు విభూతి ధారణ చేయకుండా వెళ్ళడు సాయి భక్తుడు. మరి ఎక్కడ బొట్టు తుడుపుకొని వెళ్తున్నారు వీళ్ళు? అలాగే ఆయన అంటారు, చాలా మంది గురువుల పేర్లు చెబుతూ మధ్వాచార్యుల స్టేటస్ పెట్టండి, లేకపోతే రామానుజాచార్యుల స్టేటస్ పెట్టండి, జిల్లెళ్లమూడి అమ్మ స్టేటస్ పెట్టండి అంటూ చాలా మంది గురువులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళేం పాపం చేశారు అని అడుగుతున్నారు. జిల్లెళ్లమూడి అమ్మ దగ్గరికి శ్రీ పూర్ణానంద స్వామి వారు వెళ్లి దర్శించారు. వాళ్ళిద్దరికి ఎంతో అనుబంధం ఉంది. మరి ఆ పూర్ణానంద స్వామి వారికి షిరిడి సాయినాథునికి ఉన్న సంబంధం, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ఎవరి గురువుని వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారు. అందరూ ఒకే వ్యాసమహర్షిని పెట్టుకోవాలంటే ఎలా కుదురుతుంది? వ్యాసమహర్షి గొప్పవారే, నారాయణుడే అంటారు, కానీ అందరికి ఒకటే అనేది ఇక్కడ సరిపోదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే గురు పౌర్ణమి రోజు ఎవరి గురువుని వారు వ్యాసమహర్షిగా భావించి వారి గురువుకే పూజ చేస్తారు. సపరేట్ గా వ్యాసమహర్షికి చేయరు. వ్యాసమహర్షి అంటే ఒక గురువు కాదు కదా, అదొక పీఠం లాగా, ఒక పదవి లాగా. ఇంతకు ముందు యుగాల్లో ఎంతో మంది మహర్షులు వ్యాసమహర్షిగా ఉన్నారు. వ్యాసుడు అనేటువంటి వాడు ఒక వ్యక్తి కాదు, అదొక పీఠం, వ్యాసపీఠం. ఆ వ్యాసపీఠం పైన ఈ యొక్క సమయాన్ని బట్టి వ్యక్తులు మారుతూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి మనకు జరిగేటువంటి సమయానికి కృష్ణద్వైపాయనుడు ఈ వ్యాసుడుగా ఉండి ఇదంతా చేస్తున్నారు, మనకి పురాణాలను ఇవ్వడం ఇట్లాంటిదంతా వారు చేస్తున్నారు. అయితే అసలు వ్యాస పౌర్ణమిని ఆచరించాల్సినటువంటి విధానం ఏంటంటే, రీసెంట్ గా నేను చూసాను, ఒక గురువు గారు వ్యాసుడిది మరికొంతమంది గురువుల్ని పెట్టేసేసి ఇదే వ్యాస పౌర్ణమి మీరు ఇట్లానే చేయండి అని చెప్పి అందరికీ అదేదో పెద్ద అథారిటేటివ్ గా ముద్రేస్తున్నారు. అసలు చేయాల్సింది అది కాదు. వ్యాస పౌర్ణమి మన శాస్త్రాల ప్రకారం వ్యాసపీఠం అనేటువంటిది ఒకటి ఉంటుంది. వ్యాసపీఠం అంటే మీరు పాతకాలపు వాళ్ళ ఇళ్లలో మీరు చూస్తే ఒక పీఠ, పుస్తకాలు పెట్టుకునేటువంటి పీఠ ఒకటి ఉంటుంది. ఆ పీఠని వ్యాసపీఠం అంటారు. ఆ వ్యాసపీఠం పైన మనం నిత్యం పారాయణ చేసుకునేటువంటి గ్రంథాలను పెట్టి వాటిని మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వ్యాసుడికి ప్రతిరూపంగా మనం పూజించుకోవాలి. ఇది నిజంగా చేసుకోవాల్సిన పద్ధతి. ఇక ఇంకొక పద్ధతి ఏంటంటే, ఈ ఆషాఢ పూర్ణిమ ఏదైతే ఉందో దాన్ని గురు పూర్ణిమ అనడానికి గల అసలు కారణం, అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే, దత్తాత్రేయుడి 16 అవతారాలలో ఆది గురు అవతారం అనేటువంటి ఒక గురువు అవతారం ఉంది. ఆ ఆది గురు అవతారం ఈ ఆషాఢ పౌర్ణిమ రోజే వ్యాసుల వారి కన్నా ముందే త్రేతాయుగంలోనే వచ్చింది. మదాలస పుత్రుడు అయినటువంటి అలర్కుడికి దత్తుల వారు జ్ఞానోపదేశాన్ని చేయడం జరుగుతుంది. తనకి చేసేటువంటి జ్ఞానోపదేశంలో తత్వంగానే చెప్పారు తప్పించి శరీరంగా, ఈ శరీరంతో ఉండి నలుగురు శిష్యులతో ఉండేటువంటి వాడో లేకపోతే శాస్త్రాలు పురాణాలు అన్నిటువంటి రాసేవాడో ఇట్లాంటి వాడిగా దత్తుల వారు ఎక్కడా చెప్పలేదు. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ అలర్క మదాలస యొక్క చరిత్రను మీరు ఒకసారి, అంటే ఈ మార్కండేయ పురాణంలో ఈ యొక్క సంభాషణ అంతా మీకు కనబడుతుంది. అందులో మీరు చూసుకుంటే గురుతత్వం అంటే ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. అప్పుడు మనం బాబా వారిని ఎందుకు పూజిస్తున్నాము ఏంటి, ఆయన దత్తాత్రేయ స్వామి వారి అవతారం, పరిపూర్ణ అవతారాలలో అది కూడా ఒకటి. ఇది దత్తాత్రేయ సాంప్రదాయ అంతర్గతంగా ఉన్నటువంటి విషయం. దీన్ని మిగిలిన వారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే అది మీ తప్పు అవుతుంది తప్పించి సాంప్రదాయంలో ఎట్లాంటి పొరపాటు కూడా, అంటే సాంప్రదాయంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ విషయాన్ని అంగీకరించే తీరుతారు. కాబట్టి ఈ ఆది గురు అవతారం ఎత్తినటువంటి రోజు గురు పూర్ణిమ అయ్యింది. ఆ తర్వాతే వ్యాస పూర్ణిమ వచ్చింది. ఈ విషయం అందరికీ తెలియక గురు పూర్ణమి వ్యాస పూర్ణమికి ఆపాదించి చూస్తున్నారు. సో అట్లా కాకుండా గురుతత్వాన్ని ఆరాధించాలి అనుకునేటువంటి వాళ్ళు మీ సాంప్రదాయాలకి తగినటువంటి గురువులను ఆరాధించుకొని తప్పించి ఈ కుహానా మేధావులు చెప్పేటువంటివి ఏది మీరు నమ్మకూడదు అనేటువంటి విషయంతో నేను దీన్ని ముగిస్తున్నాను. ఇప్పుడు ఈ మదాలస వృత్తాంతము త్రిపుర రహస్యంలో కూడా ఉంది కదా, అది అందులో చదివిన ఇది దొరుకుతుంది అనుకుంటాను. అవునవునవునవును, దొరుకుతుంది. అసలు గురుతత్వం అంటేనే త్రిపుర రహస్యం అండి. అంటే పూర్ణానంద స్వామి గురించి మీరు తప్పకుండా అండి. ఇక్కడ జిల్లెలమూడి అమ్మ ప్రస్తావన తెచ్చారు ఆయన. జిల్లెలమూడి అమ్మ సాయినాథుని గురించి ఏం చెప్పారంటే, ఒక సాయి భక్తునితో ఏదో ఆయన కష్టాల గురించి అడిగేకొస్తే, మీరు సాయి భక్తులు కదా,
ఇంకా ఆ ముసలాయన ఉన్నాక ఇంకా కష్టాలకి ఎక్కడ తోడుంటది, మీరు సాయినాథ్ని ఉపాసించండి అని చెప్తాది. ఇంకా మా పరమ గురు పూర్ణానంద స్వామి వారి గురించి చెప్పాలంటే జిల్లెలమూడి అనసూయమ్మ వాళ్ళతో చాలా అనుబంధం ఉంది ఆయనకు, పూర్ణానంద స్వామికి. ఒకసారి ఆయన స్వామివారు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామివారు చెప్తారు, తల్లి లేని శివుడు నేడు తన తల్లిని కనుక్కున్నాడు అని చెప్పేసి ఆయన శివుడుగా చెప్పుకుంటూ జిల్లెలమూడి అనసూయమ్మని అమ్మవారిగా ధృవీకరిస్తారు. ఇంకొక సందర్భంలో పూర్ణానంద స్వామి వారి గురించి అమ్మవారు చెప్తూ, ఆయన మామూలు గురువు కాదు, ఆయన అన్నిటికన్నా ఉన్నతమైన మహద్గురు స్థాయి అని ఆయన చెప్తారు. ఆయన షిరిడి సాయిబాబా పూర్ణానంద స్వామి ఇద్దరు ఒకరే అనే అనుభవాలు ఎన్నో ఇచ్చారు, ఆయన కోకరలుగా ఇచ్చారు. సో ఒకసారి ఏమవుతుందంటే ఈయన సాధన అంతా అయిపోయాక యాక్చువల్ గా పూర్ణానంద స్వామి వారి గురువు రాకాడి బాబా ఆయన సేవ కోసమే అంటిపెట్టుకోకుండా సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి సమాజంలోకి విడుదల చేయాలని చెప్పేసి ఆయన చెప్తారన్నట్టు. ఇప్పటి నుంచి ఇక మీకు నచ్చిన చోటుకి వెళ్ళి స్థిరపడి మీ అవతార కార్యం కొనసాగించండి. అంతకన్నా ముందు మీరు దత్తావతారులైన షిరిడి సాయినాథుని మొదట దర్శించుకొని అక్కడ మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీకు నచ్చిన చోట స్థిరపడండి అని చెప్పి పంపిస్తారు. ఇలా ఫస్ట్ టైం షిరిడీకి వస్తారు పూర్ణానంద స్వామి వారు. ఇక్కడ ఒక అద్భుతమైన ఘటన జరుగుతుంది. సాయిబాబా వారిని దర్శించుకుందామని సాయిబాబా మందిరంలోకి ఆయన ప్రవేశించినప్పుడు భక్తులు ఎవరో షిరిడి సాయిబాబాకి మాల వేయాలని వేస్తూ ఉంటారు. సో ఆ మాల అనుకోకుండా షిరిడి సాయిబాబా వారి సంకల్పమా అన్నట్టు ఆ మాల అనుకోకుండా మనం గాలిలో ఎగురుకుంటా వచ్చి పూర్ణానంద స్వామి వారి కంఠసీమను అలంకరిస్తుంది. ఈ అద్భుతాన్ని అప్పుడు ప్రత్యక్షంగా చూసిన వారు శివనేశ్వర స్వామి వారు ఉన్నారు అక్కడ, షిరిడి సాయిబాబా ప్రధాన పూజారి అంతా ఉన్నారు, అక్కడే ఉన్నారు. అప్పుడు ఒక్క విషయం, ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి ఉన్నారు కదా, అవును, ఆ పూజారిని పంపించింది నిత్యానంద స్వామి వారు, భగవాన్ నిత్యానందులు. పురి భగవాన్ నిత్యానంద స్వామి వారు షిరిడీలో పూజా విధులు ఏ రకంగా జరగాలి అనేటువంటి దానికి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి వారిని బాబా వారి దగ్గర పంపించారు అన్నమాట. అవును, కరెక్ట్. గణేష్ నిత్యానంద భగవాన్లు కూడా మేము షిరిడి సాయిబాబా ఒకరే అని ఒక భక్తులకు చూపిస్తారు. అందుకనే ఇప్పటికి గణేష్పూర్ లో భగవాన్ నిత్యానందుల వారి హారతిలో అయ్యా నీవే షిరిడి సాయినాథుడివి, నీవే శ్రీపాదవల్లభుడివి, నీవే మాణిక్య ప్రభువి, నీవే స్వామి సమర్థవి అని చెప్పి ఉంటుంది. అవును. శ్రీపాద స్వామి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీపాద స్వామి చరిత్రలో వ్రాసింది కూడా మీరు ఒకసారి వివరిస్తే బాగుంటుంది సాయి గారు. ఓకే, సో మనం శ్రీవల్లభ చరితామృతం గురించి మాట్లాడుకుందాం. సో శ్రీవల్లభ చరితామృతంలో మనం చూసుకుంటే బాబావారి గురించి చాలా విస్తృతంగా ఉంటుంది. అసలు బాబావారి అవతార కార్యం ఏంటి, బాబావారు ఎవరు, ఆయన పూర్వజన్మలో అనేటువంటి విషయాలు మనకి చాలా స్పష్టంగా కనబడతాయి. శ్రీవల్లభ చరితామృతంలో ఉన్నటువంటి చాప్టర్ 4, చాప్టర్ 9, చాప్టర్ 18 అండ్ చాప్టర్ 45 ఈ నాలుగిట్లో కూడా బాబా వారిని సంపూర్ణ దత్తాత్రేయ అవతారంగా శ్రీపాద స్వామి వారు చెప్తారు. అంతేకాకుండా హనుమత్ ప్రభువులు బదరికావనంలో శ్రీరాముల వారి యొక్క నామస్మరణ చేసుకుంటూ అందులో విలీనమైపోయి ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి శ్రీపాద స్వామి వారు వెళ్ళి హనుమత్ ప్రభుతో సంభాషించి ఈ కలియుగంలో నీవు మరొకసారి అవతారం తీసుకోవాల్సింది అనేటువంటి విషయాన్ని హనుమత్ ప్రభువులకి శ్రీపాద స్వామి వారు చెప్పడం జరుగుతుంది. అప్పుడు స్వామివారు ఏమంటారంటే, కలియుగంలో నేనే నీవుగా వెళ్ళాలి, నేనే నీ రూపంలో సాయిగా ఉంటాను, నీవు ఈ భూమి పైన సాయి నాథుడిగా అవతరిస్తావు, అప్పుడు నేనే నీలో ఉంటాను, నా యొక్క అవతార కార్యాన్ని ఈ సాయి రూపంలో నుంచి నేను చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. దాంతో శ్రీపాద స్వామి వారు ఏమంటారంటే, నీవు నా యొక్క అంశగా వెళ్ళాలి అన్నప్పుడు హనుమత్ ప్రభువులు చెప్పడం జరుగుతుంది, స్వామి అంశావతారాలన్నీ కూడా చివరికి మూలతత్వంలో కలిసిపోతాయి, ఆ కార్యం అనేటువంటిది కంప్లీట్ గా నెరవేరకపోవచ్చు కూడా. అట్లాంటప్పుడు ఈ అంశావతారంగా కాకుండా నేను ఆదిమూల తత్వం మీలో ఏదైతే ఉందో దత్తతత్వం, ఆ తత్వాన్ని మొత్తం కూడా నాలో నింపుకొని పరిపూర్ణ దత్తాత్రేయ అవతారంగా నేను వెళ్తాను అన్నట్టు అంటారు. అప్పుడు శ్రీపాదుల వారు అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు వీళ్ళందరూ ఋషి సంఘాలన్నీ చూస్తూ ఉండంగానే కాలాన్ని ఆదేశించి ఏం చేస్తారంటే, హనుమలో ఉన్నటువంటి చైతన్యాన్ని దత్త చైతన్యంగా మార్చమని చెప్తారు. అనసూయ మాత అక్కడ ప్రత్యక్షమైన తర్వాత అనసూయ గర్భంలో హనుమత్ ప్రభువుల్ని ప్రవేశపెట్టి ఆ గర్భం నుంచి 3 తలల మూర్తి బయటికి వచ్చే విధంగా చేసి
ఆ దత్తమూర్తిని శ్రీపాద స్వామి వారి సమక్షంలో మళ్ళీ అక్కడ జన్మించడం జరుగుతుంది అనమాట. దానిని శ్రీపాద స్వామి వారు దత్త జయంతిగా డిసైడ్ చేయడం జరుగుతుంది. అట్లా మనకి శ్రీపాద స్వామి వారి చరితామృతానికి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. శ్రీపాద స్వామి వారి చరిత్ర ఇప్పటిదే కాదు. శ్రీపాదుల వారు 1320లో వచ్చినటువంటి వారు, దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం. ఇప్పుడు దాన్ని సమర్థ సాంప్రదాయంలోను, ఇటు శంకర సాంప్రదాయంలో కంచిపీఠం వారి తరపు నుంచి అవ్వచ్చు, అట్లనే కుత్తాల పీఠం తరపు నుంచి అవ్వచ్చు, అట్లనే దత్తాత్రేయ సాంప్రదాయంలో అసలు విరివిగా ఆ గ్రంథానికి చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఉన్నది. మీరు మహారాష్ట్ర వైపు కానీ కర్ణాటక వైపు కానీ వెళ్తే ఈ గ్రంథానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని చాలా గొప్పగా పారాయణ చేస్తారు, సిద్ధమంగళ స్తోత్రాలు చేస్తారు. అట్లా మనం శ్రీపాద స్వామి వారి చరిత్రలో చూసుకున్నా సరే బాబా వారు సాక్షాత్తు దత్త ప్రభువు యొక్క పరిపూర్ణ అవతారము అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి, సనాతన ధర్మం తద్వారా అంటే తర్వాత రాబోయేటువంటి సత్య యుగానికి నాంది ఏదైతే ఈ మైల్ స్టోన్ ఉంటుంది కదా, ఫౌండేషన్ వేయడానికి వచ్చినటువంటి ఒక పూర్ణ గురుస్వరూపం సాయినాథుడు అనేటువంటి విషయం శ్రీపాద స్వామి వారి చరిత్రలో కనబడుతుంది. ఓకే, బాలు గారు మీరు ఏమైనా మాట్లాడతారా? అవును మేడం, నేను యాక్చువల్లీ ఇంతకు ముందు నాది ఫినిష్ చేయలేదు, చెప్పండి. సో నేను దాన్ని ఫినిష్ చేయాలనుకుంటున్నా. నేను మెయిన్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, యాక్చువల్లీ నేను ఒక స్వామీజీ గారి వీడియో చూసాను, దాని గురించి చెప్తున్నాను కదా మ్యామ్. అక్కడ నేను ఇంకొకటి అర్థం చేసుకున్నది ఏంటంటే, ఆయన ఒకటి అంటున్నారు, మెయిన్ గా నేను 2 పాయింట్ల మీద అయితే ఫోకస్ చేసే ఆ వీడియో మొత్తంలో. ఒకటి వచ్చి సాయిబాబా గారిని గుర్తించడం వల్ల మనం కొంతమందిని పక్కన పెడుతున్నాం అని అంటున్నారు. నేను దానికి ఒక సమాధానం ఇవ్వాలనుకుంటున్నా. సాయిబాబా గారు అండ్ మన దత్తాత్రేయుడు ఇద్దరు వేరు వేరు అని నేను అనుకోవట్లే. ఎందుకంటే ఆయన ఒక రూపమే సాయిబాబా రూపమని నేను సచ్చరిత్రలో చూశాను. జనరల్ గా శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు, అక్కలకోట మహారాజు, శ్రీ షిరిడి సాయిబాబాలు వీళ్ళందరూ ఒక రూపాలుగా అవతరించారని నేను తెలుసుకున్నా చరిత్రలో. సో ఇక్కడ నాకు ఒకటి ఏంటంటే, నాకు దగ్గరలో బాబా గారు ఆలయం ఉంటుంది. సో నేను బాబా గారి దగ్గరికి వెళ్ళానంటే నేను ఆల్మోస్ట్ నేను ఫీల్ అవుతుంది దత్తాత్రేయుడు బాబా గారు ఇద్దరు ఒకటే కాబట్టి నేను ఇద్దరు వేరువేరుగా చూడట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను కొన్ని క్షేత్రాలకు వెళ్ళా, అవి దత్త క్షేత్రాలు. అక్కడ ఏంటంటే అక్కలకోట వెళ్ళా, గాంగాపూర్ వెళ్ళా, మాణిక్యనగర్ వెళ్ళా. ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ స్వామి సమర్థతో పాటు సాయిబాబా గారిని చూసా, శ్రీ నృసింహ సారితో పాటు సాయిబాబా గారిని కూడా చూసా అక్కడ. అండ్ శ్రీ మాణిక్య ప్రభు టెంపుల్లో కూడా సాయిబాబా గారు ఉన్నారు. దీని ప్రకారం మనకి ఏమర్థమవుతుంది, నాకేమర్థమైందంటే వీళ్ళంతా ఒకటే దైవ స్వరూపాలు, ఇదంతా దత్త చరిత్రకు సంబంధించిన వాళ్ళే. సో నేను బాబా గారిని పెట్టిన వీళ్ళందరినీ కొలిసినట్టే. అట్లా ఆ ఉద్దేశంతో నాకు నేనున్న పరిస్థితుల్లో నా దగ్గరలో బాబా గారి టెంపుల్ ఉన్నది కాబట్టి నేను దాన్ని ఈక్వల్ టు దత్త టెంపుల్ గా కూడా చూసుకుంటా, కొలుస్తా. దత్త క్షేత్రాల్లో అన్ని క్షేత్రాల్లో సాయిబాబా గారు ఉన్నారు. అక్కడికి మనం సాయిబాబా టెంపుల్ కి వెళ్ళి బొట్టు పెట్టుకుంటాము, అండ్ ఇక్కడ కూడా బొట్టు పెట్టుకుని ఉంటాము. ఎక్కడ బొట్టు అన్నది తుడిసున్నది లేదు. సో నేను దాన్ని కొంచెం ఆ 2 వాక్యాలకి చాలా కొంచెం చింతిస్తున్నాను. ఆయన అంత పెద్ద వ్యక్తి అంత స్టేజ్ లో ఉండి బాబా గారి గురించి ఇలా చెప్పడం అన్నది నాకు కొంచెం బాధాకరంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బాబా గారి ద్వారా మన దత్తాత్రేయుడిని దర్శించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయనకి దగ్గర అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఫైనల్ గా నేను చెప్తుంది ఏంటంటే, బాబా గారిని కొలవడం వల్ల గొప్ప గొప్ప వాళ్ళు పక్కకు వెళ్తున్నారు అన్నది అసత్యం. ఈయన పట్టుకోవడం వల్లే వాళ్ళందరూ బయటకు వస్తారు అన్నది సత్యం. అది నాకు జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అవునవును, అద్భుతం. గురు పౌర్ణమికి బాబావారి గుడికి వెళ్ళకూడదా అనేది ఇంత డిస్కషన్ విన్న తర్వాత కూడా వచ్చింది అనుకోండి, మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే బాబావారు ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు అన్ని సాంప్రదాయాలు బాబావారిలో ఉన్నాయి. బాబావారు అన్ని మతాలకి అతీతుడు అని చెప్పారు. తర్వాత భక్తులందరికీ శ్రద్ధ సబూరి నేర్పారు. ఆ తర్వాత మహానుభావులు అంటే సాయిబాబా టైం లైన్ లో ఉన్న మహానుభావులు అందరూ అంటే అక్కలకోట మహారాజు గాని, మాధవనాథ్ మహారాజ్ గాని, మెహర్ బాబా గాని, నారాయణ మహారాజ్ గాని, వాసుదేవానంద సరస్వతి గాని, నిత్యానంద్ గాని, ఇలాంటి వీళ్ళందరూ మాణిక్య ప్రభువులు గాని, వీరందరూ కూడా హరిహర మహారాజు, రామ్మూర్తి మహారాజు, వీళ్ళందరూ కూడా బాబావారిని పూర్ణ దత్తావతారంగా పేర్కొన్నారు, పొగిడారు. వాళ్ళ శిష్యుల్ని బాబావారి దగ్గరికి పంపించారు. ఇప్పుడు అలాంటి బాబా ప్రాముఖ్యత ఏంటి, అసలు బాబా గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఇప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తే మనం
బాబా ప్రాముఖ్యాన్ని మనకు మనం కొటేషన్స్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదండి. ఎవరైతే ఆ టైం లైన్ లో ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే మహర్షులు సిద్ధపురుషులు వాళ్ళందరూ ఏమైతే చెప్పారో అవి మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు బాబావారు అంటే ఏంటో అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి బాబావారి గుడికి అంటే గురు పౌర్ణమి రోజుని పూర్ణ దత్తావతారంగా, తర్వాత సద్గురువుగా, అనంతంగా వ్యాపించిన గురుతత్వంగా బాబావారి గుడికి ఖచ్చితంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. రైట్. అంటే గురు పౌర్ణమి నాడు ఏ గురు భక్తులు ఆ గురువును దర్శించొచ్చు. ఆ విధంగా సాయి భక్తులందరూ బాబా గుడికి తప్పక వెళ్తారు. తప్పదండి. మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళాలా లేదా అన్నది ఇంకా వాళ్ళ స్వంత ఆలోచన మీద ఆధారపడుతుంది. అంటే ఇంకొకటి, గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి గురువుల్ని వాళ్ళు పూజించుకోండి అంతే. ఇక్కడ అంటే ఆయా గురువులు వాళ్ళ గురువుల దగ్గర వారి వారి గురువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి హక్కు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి స్వేచ్ఛ ఆయా శిష్యుడికి ఆయా సాధకుడికి ఉండనే ఉంటుంది. దాన్ని శాసించేటువంటి అధికారం ఏ పీఠాధిపతికి, ఏ మఠాధిపతికి, ఏ గ్రామ దేవత పీఠం పెట్టుకున్నటువంటి స్వాములకి కూడా లేదు, ఏ యూట్యూబర్ కి కూడా లేదు అనేటువంటి విషయం చూసేటువంటి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా అద్భుతంగా జరిగింది ఈ చర్చ. మరిన్ని ఇలాంటి చర్చలు ముందు ముందు చేద్దామండి మనందరం కలిసి. మీరందరూ ఎంతో విలువైన మీ కాలాన్ని ఇక్కడ వెచ్చించి ఇంత అద్భుతమైన చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై సాయిరాం, జై గురుదత్త. జై సాయిరాం అండి. జై గురుదత్త, జై భారత్ అండి. హైందవ సోదరులకి అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సాయినాథార్పణమస్తు. జై సాయి. జై సాయిరాం, జై సాయిరాం.